Goals of protection, principles of protection, domain of protection, access matrix, implementation of access matrix. Okay, access control, revocation of access. See, it's such a topic. So, when question is important, it will concepts and priority, access matrix, and implementation of access matrix. Access matrix implementation of and access control. Okay, it's చిన్న చాప్టర్. సో దీంట్లో ఏ రకంగా ప్రశ్న క్లబ్ చేసుకుని యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది, యాక్సెస్ మ్యాట్రిక్స్ రాయాలి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్ నుంచి యాక్సెస్ కంట్రోల్ అలాగే యాక్సెస్ రైట్స్ తీసుకున్నారు అనుకోండి, యాక్సెస్ మ్యాట్రిక్స్ రాయాలి, ఇంప్లిమెంటేషన్ ఇస్తారు. ఈ యాక్సెస్ మ్యాట్రిక్స్ ఎందుకు మనం అప్లికేషన్ తీసుకుంటున్నాము అనేది డొమైన్ ఆఫ్ ప్రొటెక్షన్ నుంచి రావాలి. ఏ క్వశ్చన్ అడిగినా సరే ప్రొటెక్షన్ అనే కాన్సెప్ట్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఈ టాపిక్ మీకు ఏవైతే గుర్తున్నాయో అవి రాస్తారు. ఓకే, సో ఫస్ట్ నేను మనం గోల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పాము. సో మనం ప్రొటెక్షన్ అనేది ప్రతి ఒక్క ఫైల్ లేకపోతే ఒక ల్యాప్టాప్ మనం ఏదైతే తీసుకున్నామో ప్రతి దానికి మనం ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈవెన్ అది హార్డ్వేర్ అవ్వండి, సాఫ్ట్వేర్ అవ్వండి, ఒక ఆబ్జెక్ట్ అవ్వండి, మనం ప్రొటెక్షన్ అనేది తీసుకుంటాము అని చెప్తాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కదా. సో ఆబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ నేమ్ అనేది ఫాలో అవుతుంది. ఒక యూనిక్ నేమ్ అనేది ఆబ్జెక్ట్ కి యాక్సెస్ అవుతుంది అని చెప్తాం. సో దీంట్లో మనకి ప్రొటెక్షన్ మీద ఏ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి అంటే మన ఇంప్లిమెంటేషన్ సైడ్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఇప్పుడు వాయిస్ ఓకేనమ్మా? బాగానే వస్తుంది కదా? చెప్పాలి, ఎందుకంటే కంటిన్యూ క్లాస్ వచ్చేలా మళ్ళీ ఆపకుండా. ఓకే, సో ఇక్కడ మనకి మనం ఇక్కడ తీసుకున్న దాంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాము? ఒక సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, ఒక ఆబ్జెక్ట్, ఒక రిసోర్స్ ఏది తీసుకున్నా మల్టీ ప్రోగ్రామింగ్. మనం ఇక్కడ మల్టీ ప్రోగ్రామింగ్ చేస్తాం కాబట్టి ఒక దాన్ని స్పెసిఫై చేయాలి అంటే అక్కడ మనం ఒక రిసోర్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక ల్యాప్టాప్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒక ఫైల్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న డేటాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెల్ షీట్ తీసుకున్న ప్రొటెక్ట్ అండ్ ప్రొటెక్టింగ్ మోడ్ లో పెట్టాం కదా. సో ఈజీగా అండర్స్టాండ్ గా ఉన్న విధంగా మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ దాన్ని ఒక కీ టైం టెస్టెడ్ గైడింగ్ ప్రిన్సిపల్ దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలైజ్. గైడింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ప్రొటెక్షన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఇష్టం కోసం ఇక్కడ మనం ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యే దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలైజ్ అంటాం. మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఒక ప్రోగ్రామ్ కానీ ఒక యూజర్ సిస్టమ్ లో మనం ఆ ప్రివిలైజెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాం, రీడర్, రైటర్, ఎగ్జిక్యూటర్, ఏదైతే ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తుందో ఇక్కడ ప్రోగ్రామ్ యూజర్ అండ్ సిస్టమ్ షుడ్ బి గివెన్ జస్ట్ ఎనఫ్ ప్రివిలైజ్ టు పెర్ఫార్మ్ దేర్ టాస్క్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలైజ్. ఇది ఫాలో అవుతుంది వల్ల నెక్స్ట్ దాంట్లో వస్తుంది మన టెక్స్ట్ ఏదైనా లీస్ట్ ప్రివిలైజ్ తీసుకుంటే వల్ల ప్రొటెక్షన్ అనేది బేస్ అవుతుంది అని చెప్తున్నాం. సో దీని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నది, ఆ గార్డ్ కి ఒక కీని మనం ఇచ్చాం అనుకోండి, అది వాళ్ళ అవుటర్ ఏరియా 1 2 3 4 ఇప్పుడు 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ గార్డ్ కి ఒక కీ ఇష్టం వల్ల ఫస్ట్ పాయింట్ ఒకటే ఓపెన్ చేసేది అనుకోండి, దానికి లిమిట్ డ్యామేజ్. ఓకే, కొంతవరకే మనం అసలు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మొత్తం కొలాప్స్ అయ్యే దానికన్నా ఎంతో కొంత, ఇప్పుడు 100 రూపీస్ అవుతుంది అనుకున్నాం, మనకి డిస్కౌంట్ ఎన్ని చూసుకుంటే 50 రూపీస్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, దూరం కదా అని అనుకున్నాం,
ఓకే 50 రూపీస్ మనకి సేవ్ అవుతుంది. 150 25 రూపీస్ సమ్ అదర్ పర్పస్ కి వెళ్ళిపోయింది, 25 రూపీస్ సేవ్ అవుతుంది అని మనం ఎలా చూస్తాము. ప్రొటెక్షన్ అనేది అప్లై చేస్తున్నప్పుడు ఓవరాల్ కంప్లీట్ గా అంతా ఉన్నదంతా డ్యామేజ్ అవుతుంది. దీంట్లో ఒక్క పార్ట్ వరకు డ్యామేజ్ అయ్యింది అనుకోండి, దాన్ని డ్యామేజ్ అంటాం. కాబట్టి ఆ మిస్యూజ్ చేసుకుంటున్నప్పుడు ఎవరు ఆ గార్డ్ ఒక లాక్ ఇచ్చామన్నందుకు సో ఫస్ట్ ఫ్రంట్ ఏరియా వరకు వాళ్ళు తీసుకుని మిగతా దానికి ఎంటర్ అవ్వలేకపోయినా, ఓకే ఇప్పుడు మనకి హ్యాకింగ్ జస్ట్ లైక్ హ్యాకింగ్ చెప్పచ్చు. ఓకే మిగతా దానికి ఎంటర్ అవ్వలేకపోయారు అనుకోండి, దాని మనం లిమిటెడ్ డ్యామేజ్. అలా కాకుండా అదే కీతో అన్ని డోర్స్ 4 ఓపెన్ అయిపోయినాయి అనుకోండి, సో మొత్తం డేటా అంతా అన్ప్రొటెక్టెడ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సమ్ మిస్యూజ్ అవనివ్వండి, ఏది తీసుకున్నా సరే, కాపీ అవనివ్వండి, ఏది తీసుకున్నా సరే ఎక్కువ డ్యామేజ్ చెప్తారు. సో లిమిట్ డ్యామేజ్ ఎంటిటీ హ్యాస్ ఎ బగ్, ఎర్రర్ ఉంటే కనుక లిమిట్ డ్యామేజ్ కెన్ బి స్టాటిక్ ఆర్ డైనమిక్. రెండిట్లో డైనమిక్ అనుకోండి స్విచ్చింగ్ అవుతుంది, అంటే ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్, ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ స్విచ్ అవుతా ఉంటుంది డొమైన్. సో డైనమిక్. స్టాటిక్ తీసుకున్నాము అంటే విత్ లైఫ్ ప్రాసెస్, సో సమ్ డేటా స్ట్రక్చర్ ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసి ఆ మినిమం డ్యామేజ్ ఏదైతే ఉందో అక్కడ బఫర్ లో మళ్ళీ స్టోర్ అయ్యి మనకి ఎక్కడి నుంచి ఫెయిల్ అయ్యింది, ఆ స్టాక్ లో ఏమైంది అని ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిన పని ఎవరిది, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, దానికి సిస్టమ్ కాల్స్ కానీ ఆ సర్వీసెస్ ఏదైతే అది ప్రొవైడ్ చేస్తుందో ఇవన్నీ యాక్సెస్ కంట్రోల్ కింద ఫైన్ గ్రైండ్ గా చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అనేది యూజ్ చేస్తుంది. సో ఈ లీస్ట్ ప్రివిలేజెస్ యూజ్ చేసుకోవడం వల్ల ఏదైనా సరే అంటే ఆ డేటా ఎక్కడి వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ రిసోర్స్ ఓన్లీ డేటాతో అంటే రిసోర్సెస్ కూడా మల్టీ ప్రోగ్రామింగ్ కదా మనం చెప్తున్నాం. సో మల్టీ ప్రోగ్రామింగ్ లో మనం ఎంత వరకు దాన్ని యాక్సెస్ చేసుకోగలము అనేది ఇక్కడ వస్తుంది. సో మస్ట్ కన్సిడర్డ్ బ్రెయిన్ యాక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్. ఏ రకంగా రీడా, రైటా, ఎగ్జిక్యూటా. సో మళ్ళీ ఈ ప్రివిలేజెస్ అన్ని నౌ డన్ ఇన్ లార్జ్ చంక్స్. ఓకే సో దీని ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్తాము అంటే ఇక్కడ వస్తుంది ఇంప్లిమెంటేషన్ చెప్తాం. ఓకే సో డొమైన్ అనేది ఇక్కడ దీనికోసం మనం డొమైన్ అనేది యూజ్ చేస్తాము. ఈ డొమైన్ అనేది ఎవరు అవ్వచ్చు, ఒక యూజర్ అవ్వచ్చు, ఒక ప్రాసెస్ అవ్వచ్చు, ఒక ప్రొసీజర్ అవ్వచ్చు. ఇక్కడ డొమైన్ ఆబ్జెక్ట్ అని రెండు తీసుకున్నాం. డొమైన్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఫైల్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ డొమైన్ అనేది ఒక యూజర్ అంటే యూజర్ టు యూజర్ డొమైన్. ఇక్కడ ఒక నుంచి ఇంకో డొమైన్ స్విచ్ అవుతుంది కదా, ఆ స్విచ్ అయ్యేదానికి ఒక యూజర్ ఇంకో యూజర్. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ల్యాప్ ఉన్నప్పుడు మీరు లాగ్అవుట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకళ్ళ టెర్మినల్ కి లాగిన్ అయ్యి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అంటే ఆ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారు, కాపీ చేస్తారు, చేసి లాగ్అవుట్ అయ్యి మళ్ళీ మీ డొమైన్ ఓపెన్ చేసుకుంటారు. అంటే మీ రోల్ నెంబర్తో ఉన్న టెర్మినల్ ఓపెన్ చేసుకుని సేవ్ చేసుకుంటారు. సో డొమైన్ నుంచి ఇంకో డొమైన్ అంటే స్విచ్చింగ్ యూజర్ టు యూజర్ ఆర్ ప్రాసెస్ టు ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ టు ప్రొసీజర్ ప్లస్ స్విచ్ ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ యూజర్ ప్రాసెస్ ప్రొసీజర్ ఇస్ వాటిని ఇక్కడ మనం డొమైన్ తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ మనం డొమైన్ ప్రొటెక్షన్ లేకపోతే డొమైన్ పరంగా తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మనం ప్రాసెస్ ఆబ్జెక్ట్స్ ఒక సిస్టమ్ మనం ఇదే ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకుంటున్నాం. ఈ ల్యాప్టాప్ అనేది ఒక ప్రాసెస్ ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేది బోత్ హార్డ్వేర్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఉండొచ్చు. ఇందాక మనం చెప్పాం కదా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇలా ఏ ఒక్క తీసుకున్నా ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్ అనేది చెప్తాం. సో ఇలా ఆబ్జెక్ట్ మనం తీసుకుంటున్నప్పుడు ప్రతి దానికి నేను ఆబ్జెక్ట్ ఒక యూజర్ తీసుకున్నాను. నేను ఒక యూజర్ ఉన్నప్పుడు నేను ఒక దాన్ని ఒక టెక్స్ట్ బుక్ రిటర్న్ చేస్తున్నాను అనుకోండి. ఇది మనం ఫైల్ సిస్టమ్ లో 4th యూనిట్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక ఫైల్ ఒక టెక్స్ట్ బుక్ రాసి నాకు ఉన్న 4 మెంబర్స్ వరకే పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోయాను. ఎంతవరకు పర్మిషన్ ఇచ్చాను, ఎగ్జిక్యూట్ కాకుండా వాళ్ళు రీడ్ రైట్ చేస్తానికి ఇచ్చారు. ఎందుకంటే నా పర్మిషన్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోయింది, టెక్స్ట్ ప్రింట్ అయిపోతుంది. సో దానికి మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది నాకు తెలియదు. సో ఇప్పుడు నా కింద 4 మెంబర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు సమ్ అదర్ ఒక 10 మెంబర్స్ కి పర్మిషన్ ఇస్తారు. దేనికి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు రైట్ కి పర్మిషన్ ఇస్తారు, రీడ్ కి పర్మిషన్ ఇస్తారు. సో రీడ్ చేస్తాం వల్ల ఇంకా దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అని వాళ్ళు జస్ట్ రీడ్ చేసి వాళ్ళు మాడిఫై చేయాలి. ఎవరికి వాళ్ళు మాడిఫై చేస్తే ఒకరికి పాయింట్ ఇస్తుంది, ఇంకో పాయింట్ ఇస్తుంది. సో మొత్తం డేటా అంతా కొలాప్స్ అయిపోతుంది.
అలా కాకుండా ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇస్తాం వల్ల ఏవైతే చేంజెస్ అందుకని కొన్ని వెబ్సైట్స్ చూడండి పైన రీడ్ చేస్తాం కింద కామెంట్ సెషన్ మనకి యాడ్ అవుతుంది రివ్యూస్ అవి ఇస్తాం. ఓకే సో ఇలా మనకి పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతుంది వాటిని ఇప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. సో యాక్సెస్ రైట్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ రైట్ సెట్ ఆబ్జెక్ట్ నేమ్ రైట్ సెట్ ఓకే దీని మనకి సబ్సెట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ది ఆబ్జెక్ట్. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇంప్లిమెంటేషన్ దగ్గర యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనం స్టాటిక్ డైనమిక్ వన్స్ అలోకేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాల్సిన ఛాన్స్ అంటే అలోకేట్ అంటే పర్మిషన్ ఇప్పుడు నేను ఇచ్చేసాను రీడ్ రైట్ పర్మిషన్ ఇచ్చేసాను ఇచ్చి యాక్సెస్ చేసుకుంటే ఇచ్చేసాను అనుకోండి మళ్ళీ నేను ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే కనుక రీవోక్ చేస్తాను పర్మిషన్ రీడ్ రైట్ పర్మిషన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ నాకు ఉంటుంది. సో అలా రీవోక్ చేయాలి అంటే మళ్ళీ ఏ ప్రొసీజర్స్ ఫాలో అవుతాము అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ దగ్గర నేర్చుకుంటాం. ఓకే సో డొమైన్ అనేది సెట్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ ఎన్ని డొమైన్స్ ఇక్కడ మనం తీసుకున్నాము D1 D2 D3. సో D1 అనేది O3 అనే ఆబ్జెక్ట్ కి మనం రీడ్ రైట్ O1 అనే ఆబ్జెక్ట్ రీడ్ రైట్ O2 అనేది ఎగ్జిక్యూట్ నేను చెప్పాను ఈ రెండింటికి కామన్ గా ప్రింట్ దాని మీద మనం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇదంతా ఇక్కడ ఉన్న ఎక్స్ప్లెనేషన్ డొమైన్ అనేది స్విచ్ అవుతుంది సో వైఆ పాస్వర్డ్ అది ఎలా అంటే 3 అని చెప్పాను కదా యూజర్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ అనే దాని మీద చెల్లుతా ఉంటుంది. సో యాక్సెస్ మ్యాట్రిక్స్ దగ్గర యాక్సెస్ మ్యాట్రిక్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఇది ఒక ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తాం కోసం ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ రీడా రైడా ఎగ్జిక్యూటా అనే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాం కోసం ఆబ్జెక్ట్ కి ఇక్కడ మనం తీసుకున్న మెథడ్ వచ్చేసరికి యాక్సెస్ మ్యాట్రిక్స్. ఓకే సో రో ఏం రిప్రజెంట్ చేస్తుంది డొమైన్ రిప్రజెంట్ చేస్తుంది కాలమ్ అనేది ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో D1 అనేది F1 అనే ఆబ్జెక్ట్ లో రీడ్ పర్మిషన్ D1 డొమైన్ F3 అనే దాంట్లో రీడ్ పర్మిషన్. ఓకే సో దీన్ని మనం యాక్సెస్ మ్యాట్రిక్స్. సో ఈ యాక్సెస్ మ్యాట్రిక్స్ యూజ్ చేసుకుంటాం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఏ డొమైన్ దేన్ని ట్రై చేస్తుంది ఒకవేళ అది ట్రై చేస్తే దానికి పర్మిషన్ ఉందా లేదా ఫర్ సపోజ్ D1 అనే డొమైన్ F1 యాక్సెస్ చేసుకుందాం అని చూస్తుంది ఇప్పుడు ఓన్లీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేద్దాం అంటే కుదరదు. ఓకే సో ఈ పర్మిషన్స్ తెలుసుకున్న కోసం ఇప్పుడు మనం యాక్సెస్ మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేసుకుందాం అని చెప్తాం. దీంట్లో మనం మీకు ఫైల్ సిస్టమ్ చెప్పినప్పుడు యాక్సెస్ కంట్రోల్ అనే దాంట్లో 3 గ్రూప్స్ తీసుకున్నాం అమ్మా వార్నర్ గ్రూప్ అలాగే ఆల్ అదర్ యూజర్స్. సో వార్నర్ తీసుకున్నారంటే నేను వార్నర్ ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా సో నేను వార్నర్ అనుకుంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ నేను వార్నర్ నుంచి సమ్ గ్రూప్ కి ఏదైనా ప్రొవైడ్ చేస్తాను అనుకుంటే ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్ ఇస్తాను. అదే అక్కడ నుంచి ఆల్ అదర్ యూజర్స్ ఎవరైతే యూజ్ చేసి లేకపోతే ఎవరైతే యూజ్ చేయబోతున్నారో వాళ్ళ యొక్క రివ్యూస్ కానీ వాళ్ళ యొక్క సజెషన్స్ కానీ తీసుకోవాలి కాబట్టి ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఇస్తాం. ఓకే సో అది మన ఫైల్ సిస్టమ్ లో ఏదైతే కంట్రోల్ అండ్ యాక్సెస్ లిస్ట్ అనేది మనం చదివామో సేమ్ యాజ్ ఇక్కడ కూడా యూజ్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్ అనేది. సో మెకానిజం కి ఇక్కడ పాలసీకి డిఫరెన్స్ అంటే మెకానిజం అండ్ పాలసీ అనేది ఇంక్లూడ్ అవుతుంది అని చెప్తాము. సో మెకానిజం ఏం చేస్తుంది పాలసీ అనేది ఇక్కడ ఏ రకంగా యాక్ట్ చేస్తుంది అని చూసుకుంటే మెకానిజం మనం యూజ్ చేసాం అనుకోండి ఏది ఫాలో అయ్యాము అనేది అంటే ఏది తీసుకున్నాము ఏ ప్రొసీజర్ చూసుకున్నాము అనేది మెకానిజం అయితే పాలసీ అనేది మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో దాన్ని ఆ మెకానిజం యూజ్ చేసుకుని మనం ఈ పాలసీలో ఇది ఫాలో అయ్యాము అంటాం పాలసీ. సో మెకానిజం వేరు పాలసీ అనేది వేరు అంటే దేని వరకు అది చేస్తుంది మెకానిజం ఏమో హౌ సంథింగ్ విల్ బి డన్. ఓకే పాలసీ ఏమో వాట్ విల్ బి డన్. మెకానిజం దగ్గరికి వచ్చేసరికి హౌ సంథింగ్ విల్ బి డన్ అనేది మెకానిజం చెప్తాం. పాలసీ దగ్గరికి వచ్చేసరికి వాట్ విల్ బి డన్ అనేది పాలసీ దగ్గర చెప్తాం. ఓకే సో మెకానిజం అండ్ పాలసీ అనేది ఈ రెండు మనకి ఇక్కడ యాక్సెస్ మ్యాట్రిక్స్ దగ్గర దేని వరకు తనకి చేస్తా ఉంటుంది అనేది చెప్తాం. సో ఇక్కడ యాక్సెస్ మ్యాట్రిక్స్ అనేది మనం తీసుకుంటే డొమైన్ అనేది ఒక ఆబ్జెక్ట్స్ కింద మనం తీసుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ డొమైన్ ఆబ్జెక్ట్ అంటే ఒక యూజర్ ఇక్కడ మనం ఏం చెప్పాము ఒక యూజర్ ఒక ప్రొసీజర్ ఒక ప్రాసెస్ అనేది మనం తీసుకుంటే యూజర్ టు యూజర్ స్విచ్ అవ్వచ్చు ప్రాసెస్ టు ప్రాసెస్ స్విచ్ అవ్వచ్చు ప్రొసీజర్ టు ప్రొసీజర్ స్విచ్ అవ్వచ్చు. ఓకే
సో D1 అనేది D2 కి స్విచ్ అవడానికి ఇక్కడ ఛాన్స్ వచ్చింది. D2 అనేది D3 కి D4 కి స్విచ్ అవ్వచ్చు. D4 అనేది D1 అనేది స్విచ్చింగ్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ డొమైన్ అనేది ఆబ్జెక్ట్స్ కింద ఉంటే మనకి స్విచ్చింగ్ అనేది వస్తుంది. అదర్ దాన్ దట్ ఇక్కడ సేమ్ ఇదే స్విచ్ అవుతున్నప్పుడు దీని యొక్క పర్మిషన్స్ ఇక్కడ రీడ్, ఇక్కడ మళ్ళీ రీడ్ అనే పర్మిషన్ ఉందనుకుంటున్నాం. సో రీడ్ మళ్ళీ అగైన్ రీడ్ వస్తుంది కాబట్టి ఆ కాపీ రైట్స్ అనేది మనకి ఆస్ట్రిక్ట్ తో రిప్రజెంట్ అయ్యి రీడ్ స్టార్, రైట్ స్టార్, ఇలా స్టార్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. స్టార్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఇక్కడ మనం స్విచ్ అని చెప్తున్నాము. అలాగే స్విచ్ కంట్రోల్ అనేది కూడా దీంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి స్విచ్ అవుతుంది అంటే యూజర్ టు యూజర్ స్విచ్ అవుతుంది. సో యూజర్ టు యూజర్ మీరు కనుక లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి అదర్ మెంబర్ కి లాగిన్ అయ్యారు అనుకోండి, మీ సిస్టమ్ లో మీరు ఎవరిది లాగిన్ ఏ టైంలో లాగిన్ అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ సర్వర్ లో లోడ్ అయిపోతుంది. సో స్విచ్ కంట్రోల్, స్విచ్ కంట్రోల్. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి 4 మెథడ్స్ అని చెప్పాను. ఫస్ట్ వన్ గ్లోబల్ టేబుల్. ఈ గ్లోబల్ టేబుల్ ఎలా ఉంటుంది అన్నాను నిన్న. డొమైన్ ఆబ్జెక్ట్ రైట్ సైడ్ అంటే D1 డొమైన్ D1 F1 రీడ్, D1 F3 రీడ్, D3 F2 రీడ్ ఈజ్ నథింగ్ బట్ దాన్నే ఇక్కడ మనం గ్లోబల్ ఇక్కడ ఎగ్జాంపుల్. ఓకే, సో D1 ఆబ్జెక్ట్ నేమ్ రైట్ సెట్ ఆ టేబుల్లో అది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ అవుదాము ఈ ఆబ్జెక్ట్ మీద అన్నప్పుడు ఆ టేబుల్ నుంచి సెర్చ్ చేసుకుంటుంది. ఏమని D1 F2 రైట్ పర్మిషన్ ఉందా, లేదు కాబట్టి ఎర్రర్, ఉంటే కనుక అది యాక్సెస్ చేసుకున్నట్టు పర్మిషన్ వస్తుంది. దాన్ని ఇక్కడ రిక్వైర్డ్ ఆప్షన్ M ఆన్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ డొమైన్ సెర్చ్ టేబుల్లో ఇలా సెర్చ్ చేసుకుంటుంది. కానీ ఇదంతా డేటా ఇలా ఒక్కదానికి ఇలా ప్లేస్ చేయాలి అంటే కనుక మెయిన్ మెమరీలో మొత్తం అంతా ఫిట్ అవ్వదు అనేది చెప్తుంది. అది ఈ గ్లోబల్ టేబుల్ యొక్క డ్రాబ్యాక్. సో దీని నుంచి నెక్స్ట్ వన్ యాక్సెస్ లిస్ట్ అనేది. సో యాక్సెస్ లిస్ట్ అంటే ఏంటి, మనం 4th యూనిట్ లో ఫైల్ యాక్సెస్ లిస్ట్ అనేది అక్కడ ఓనర్స్ గ్రూప్ అది ఎలా అయితే చెప్పాము సేమ్ యాజ్ ఇక్కడ యాక్సెస్ లిస్ట్ అంటే అదే రాస్తాము. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే ఓన్లీ డొమైన్ అండ్ రైట్ సెట్ మాత్రమే, ఇంకా ఆబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకు ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతే మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇప్పుడు గ్లోబల్ టేబుల్లో ఆబ్జెక్ట్ ఇంక్లూడ్ అయ్యింది అంటే గ్లోబల్ టేబుల్లో మెయిన్ మెమరీకి ఫిట్ అవ్వదని చెప్పాం కాబట్టి. సో నెక్స్ట్ ఆప్షన్ 2 మనం యాక్సెస్ లిస్ట్ చేసుకుంటాం వల్ల డొమైన్ దాని యొక్క రైట్ సెట్ అంటే డొమైన్ D1 అండ్ ఓనర్ ఎగ్జిక్యూట్, D3 ఎగ్జిక్యూట్ ఓన్లీ, లేకపోతే D2 తీసుకున్నాం అనుకోండి, D2 లో రీడ్ ఓనర్ రైట్, లేదా ఫస్ట్ దేనికైనా ఇంకా మీరు ఇదే ఎగ్జాంపుల్ రాయాలి దీని అన్నిటిలో. ఓకే, సో D1 ఈజ్ ఈక్వల్ టు రీడ్ రీడ్ కాబట్టి ఒక్కసారి రీడ్ రాస్తాం రీడ్, D3 ఈక్వల్ టు రీడ్ ఎగ్జిక్యూట్, D4 ఈక్వల్ టు రీడ్ రైట్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్ లిస్ట్. ఓకే, దేనికైనా యాక్సెస్ చేసుకోగలరు అంటే ఇక్కడ ఇస్తారు. సో ఇది ఈచ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో డొమైన్ 1 రీడ్ రైట్, డొమైన్ 2 రీడ్, డొమైన్ 3 రీడ్. ఓకే, అలాగే రో తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఇక్కడ మనం క్యాపబిలిటీ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఆబ్జెక్ట్ అనే దాంట్లో ఆబ్జెక్ట్ ఆఫ్ F1 సో రీడ్, ఆబ్జెక్ట్ ఆఫ్ F4 ఏ పర్మిషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ F5 ఏ పర్మిషన్స్ ఇక్కడ ఎలా చేస్తుంది అనేది వస్తుంది. సో యాక్సెస్ లిస్ట్ లో కూడా మనకి కొంత యాక్సెసింగ్ అలా చేయాలి అంటే ఇక్కడ కీ అలాగే ఇంకొంచెం ప్రొటెక్షన్ అనేది ఎక్కువ ప్లేస్ చేస్తాం కోసం మనం నెక్స్ట్ క్యాపబిలిటీ అనేది చెప్తాం. సో క్యాపబిలిటీ తీసుకున్నాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ బేస్డ్ లిస్ట్ ఈజ్ డొమైన్ బేస్డ్. ప్రతి ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు డొమైన్ బేస్డ్ అనుకోండి, మనం ఒక యూజర్ అనే వాళ్ళం మనం మన దాంట్లో ఏం చేస్తున్నాము అనేది ఓకే. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ దాంట్లో మనం ఇక్కడ డొమైన్ లిస్ట్ ఈజ్ డొమైన్ బేస్డ్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే మనం ఫైల్ F1 F2 దీన్ని ఇలా సెర్చ్ చేసే కన్నా D1 అంటే ఒక యూజర్ నేమ్, రోల్ నెంబర్ 500. సో 500 ఏమేమి ఫైల్స్ క్రియేట్ చేశాడు వాళ్ళ యొక్క దాంట్లో సేవ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ 501 అనే రోల్ నెంబర్, వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారో ఆ ఫైల్స్ సెర్చ్ చేస్తే ఈజీగా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ క్యాపబిలిటీ అనే దాన్ని ఆబ్జెక్ట్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ నేమ్ ఆర్ అడ్రస్, దీన్ని మనం ఇక్కడ క్యాపబిలిటీ
capability list అంటాం థర్డ్ ఆప్షన్. సో ఆబ్జెక్ట్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ నేమ్ ఆర్ అడ్రస్. ఎందుకు మనం ఆ లిస్ట్ లో నుంచి దాన్ని డిలీట్ చేసేస్తే, ఏది రీడ్ కానీ రైట్ కానీ ఏదైనా డిలీట్ చేసి నెక్స్ట్ ఇంకో పర్మిషన్ ని రివోక్ చేసుకోవాలి అంటే కనుక మనం ఈ లిస్ట్ లో అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ అవటానికి ఏదైతే చేయాలో దాన్ని రివోక్ ప్రాసెసింగ్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ లో చదువుతాము. సో ఇక్కడ క్యాపబిలిటీ లిస్ట్ అనేది డైరెక్ట్ గా విత్ లిస్ట్ అసోసియేటెడ్ విత్ డొమైన్ అంటున్నాం, కానీ అది డైరెక్ట్ గా ఇక్కడ డొమైన్ తో యాక్సెస్ అవ్వదు. సో ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటుంది అంటే పాయింటర్ ని యూజ్ చేస్తుంది. ఓకే, సో రాదర్ ప్రొటెక్టెడ్ ఆబ్జెక్ట్ మెయింటైన్డ్ బై ఓఎస్ అండ్ యాక్సెస్డ్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ గా డొమైన్ వచ్చేసి ఇప్పుడు నేను యూజర్, సో యూజర్ కాబట్టి నేను ఇది యాక్సెస్ చేసుకుంటున్నాను అనే దానికన్నా మధ్యలో ఇంకోటి ఇండైరెక్ట్ గా అంటే ఈ టేబుల్, గ్లోబల్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ ఎంట్రీలో ఎగ్జిస్ట్ అవుతేనే మనం పర్మిషన్స్ చేయగలం. అంటే ఇప్పుడు సర్వర్ లో మీకు కనుక పర్మిషన్ ఇస్తే, రీడ్ రైట్ పర్మిషన్ ఇస్తేనే మీరు ఇక్కడ మీరు ల్యాబ్ లోకి వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. సో అక్కడ ఆ పర్మిషన్స్ మీకు పక్కన ఆపేస్తారు అనుకోండి, ప్రొటెక్ట్ చేస్తానికి అక్కడ పర్మిషన్ ఆపేస్తే మీరు చేసుకుంటే కుదరదు. సో డొమైన్ అనేది ఈవెన్ యూజర్ కూడా డొమైన్ తీసుకుంటున్నాం కాబట్టి లిస్ట్ లో ఉన్న అందరు యూజర్స్ వర్క్ చేస్తారు అని ఇక్కడ రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి కీ, లాక్ అండ్ కీ. ఈ రెండు దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ యాక్సెస్ లిస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ క్యాపబిలిటీ లిస్ట్. అంటే ఇంప్లిమెంట్ చేయాలంటే 4 మెథడ్స్ కదా. సో ఫోర్త్ మెథడ్ లాక్ అండ్ కీ తీసుకుంటున్నాము అంటే యాక్సెస్ లిస్ట్, క్యాపబిలిటీ లిస్ట్ కంపేర్ చేసుకుని వచ్చేదే లాక్ అండ్ కీ. ఎందుకు అంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి లిస్ట్ ఆఫ్ యూనిక్ బిట్ ప్యాటర్న్స్, వాటిలో లాక్ అంటున్నాము. డొమైన్ అనేది కీస్. మనం మామూలుగా లాక్ వేయండి, కీ వేయండి, ఇక్కడ మనం లాక్ అంటే మనం మామూలుగా తీసుకుంటున్నాం కదా. సో ఈ లాక్ ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కీ ఉండాలి. ఒకవేళ ఈ కీ మిస్ అయింది అనుకోండి మన యూజర్ దగ్గర, లేకపోతే ఇప్పుడు ఈ డొమైన్ కీ, సో ఈజ్ నథింగ్ బట్ పాస్వర్డ్. ఓకే, మిస్ అయ్యింది అనుకోండి, దాన్ని రెక్టిఫై చేస్తానికి ఏంటి, ఒకవేళ ఈ కీ కనుక సమ్ అదర్ పర్సన్ ఎవరైతే అక్కర్లేదో అంటే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకునే వాళ్ళకి సమ్ లేకపోతే సెక్యూరిటీ గార్డ్ మనం అనుకున్నాం కదా. సో ఆ సెక్యూరిటీ గార్డ్ ఈ కీ అనేది తన చేతికి అందే లోపు మనం ఏం చేస్తాం, ఇక్కడ లాక్ అనేది చేంజ్ చేసేస్తాం. సో దాన్ని మాస్టర్ కీస్ అంటాము. అది కూడా రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ లోనే చదువుతాం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ లాక్ అండ్ కీ. సో ఆబ్జెక్ట్ అనేదాన్ని లాక్ అంటున్నాము, డొమైన్ అనేదాన్ని కీ అంటాం. ఓకే, సో ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్. సో కంపారిజన్ కింద చూసుకుంటే గ్లోబల్ టేబుల్ అనేది సింపుల్ కానీ చాలా లార్జ్. ఎందుకు ఒక్కొక్కదాన్ని ప్లేస్ చేస్తాం కదా, డొమైన్ కామా ఆబ్జెక్ట్ కామా యాక్సెస్ రైట్. అలాగే యాక్సెస్ లిస్ట్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ ఆప్షన్ కరస్పాండింగ్ టు నీడ్ ఆఫ్ యూజర్స్. ఏది తీసుకోవాలి, డిఫికల్ట్ గా ఉంటుంది అని చెప్తున్నాము, అలాగే స్లోగా కూడా వర్క్ చేస్తుంది. సో అందుకని యాక్సెస్ లిస్ట్ నుంచి క్యాపబిలిటీ లిస్ట్. సో క్యాపబిలిటీలో ఏం యూజ్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ ని లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని తీసుకుని లిస్ట్ ఆఫ్ క్యాపబిలిటీ లిస్ట్ అంటే ఆబ్జెక్ట్స్ ని ఇక్కడ లిస్ట్ కింద డిస్ప్లే చేస్తుంది. ఆ లిస్ట్ కూడా మనకి టేబుల్ లో ఎగ్జిస్ట్ అవుతేనే యాక్సెస్ రైట్స్ అనేవి, రైట్ సెట్ అనేది పర్మిషన్ వస్తుంది, లేకపోతే రైట్ సెట్ అనేది ఉండదు. సో బట్ రివోకేషన్ క్యాపబిలిటీస్ కెన్ బి ఇన్ఎఫిషియంట్. రివోకేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పాను చూసారా, ఆ కీ పోయింది అనుకోండి, ఇప్పుడు మన దగ్గర డూప్లికేట్ కీస్ అంటాం, 2 keys ఇస్తాడు. ఓకే, సో ఆ కీ అనేది మిస్ అయ్యింది అనుకోండి, మనం ఇంకో కీ మన దగ్గర ఉంటే ఓపెన్ చేస్తాం, లేదా అది ఇంపార్టెంట్ మనకి అది మిస్ అయ్యి మళ్ళీ అక్కడున్న థీఫ్ లేకపోతే గార్డ్కి ఎవరికైనా దొరుకుతుంది అనే ఛాన్స్ లో మనం ఏం చేస్తాం, కొత్తది ఇంకో లాక్ వేయించేసుకుంటాం కదా. సో దాన్నే ఇక్కడ మనం రివోకేషన్ మెథడ్ దగ్గర యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ గా క్యాపబిలిటీ లిస్ట్ లో ఇన్ఎఫిషియెంట్ కాబట్టి లాక్ అండ్ కీ అనేది ఫోర్త్ మెథడ్ వెళ్తాం. సో ఇక్కడ అది ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ రివోకేషన్. ఎందుకు ఈజీ రివోకేషన్ అంటే లాక్ అనేది ఒకదానికి ఇస్తున్నాము, కీ అనేది ఒకదానికి ఇస్తున్నాము, రెండు ఒకే మ్యాచ్ అవుతేనే మనకి ఫైల్. అంటే ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్, ఓకే, లాక్ ఒకటి కీ ఒకటి, సో లాక్ కీ రెండు మ్యాచ్ అవుతేనే మనకు ఓపెన్ అవుతుంది కదా. ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్.
సో నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ అంటున్నాం. సో యాక్సెస్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ మనకి వెళ్తున్నాము అంటే ఫైల్ సిస్టమ్ దగ్గర మనం తీసుకున్న యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది మనం వన్ అదర్ గ్రూప్ ఆల్ అదర్ యూజర్స్ ఏదైతే చెప్పామో అదే వెళ్తాము. సో ఈ యాక్సెస్ కంట్రోల్ కి వెళ్లే ముందు మనం మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఈ యాక్సెస్ కంట్రోల్ ఏ విధంగా చేస్తాం. ఇప్పుడు ఒక ఫైల్ తీసుకున్నాం, ఆ ఫైల్ కి పర్మిషన్స్ D1 F1 కి రీడ్, D1 F3 కి రీడ్, సమ్ D2 అండ్ ప్రింటర్ కి ప్రింట్ అనేది ఏదైతే మ్యాట్రిక్స్ టేబుల్ లో ఉందో ఇది ఆల్రెడీ టేబుల్ లో ఎగ్జిస్ట్ అయిపోయింది అనుకోండి. సో మనం యాక్సెస్ చేసుకున్నప్పుడు యాక్సెసింగ్ అనేది కుదురుతుంది. అదర్వైజ్ మిస్ మ్యాచ్ ఆర్ ఫైల్ నాట్ ఫౌండ్ అనేది మనకు వస్తుంది. సో ఇలా మనకి నాన్ ఫైల్ రిసోర్సెస్ ఈ ప్రొటెక్షన్ ని ఫైల్ రిసోర్సెస్ కాకుండా నాన్ ఫైల్ రిసోర్సెస్ కూడా మనం అప్లై చేయొచ్చు అని చెప్తాం. సో దీన్ని ఇక్కడ ఏమంటున్నామంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ మామూలుగా ఇప్పటి వరకు మనం తీసుకున్న ఫైల్ రిసోర్స్ లో ఏమి ప్రొటెక్షన్ ఎంతవరకు ప్రొవైడ్ చేసాము అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అనేది అప్పుడు అప్లై చేసాం. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ నుంచి నెక్స్ట్ ఇంప్లిమెంట్ అయ్యి సోలారిస్ 10 ఒరాకిల్ ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది సన్ సిస్టమ్స్ దగ్గర ఇంప్లిమెంట్ అయ్యింది. దీన్నే మనం RBAC దేనికి అంటే లీస్ట్ ప్రివిలేజ్ లోనే. ఓకే, సో ఈ ప్రివిలేజ్ ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క ఇక్కడ మనకి ప్రివిలైజెస్ అనేది ఫస్ట్ తెలియాలి. సో అసలు ప్రివిలైజ్ అంటే ఏంటి, ఎంతవరకు యాక్సెప్ట్ అవుతుంది. సో ప్రివిలైజెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, రీడ్ ప్రొవైడ్ చేస్తుంది, రైట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ ప్రొవైడ్ చేస్తుంది అనేది ఒక ప్రివిలైజెస్ మనం తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రివిలైజెస్ ఈజ్ రైట్ టు ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్, దాన్ని మనం సిస్టమ్ కాల్. సో ఓపెన్ క్లోజ్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ ప్రివిలేజ్ లోనే చెప్తున్నాం. ఆర్ యూజ్ అన్ ఆప్షన్ విత్ ఇన్ ఏ సిస్టమ్ కాల్. ఒకవేళ డైరెక్ట్ గా ఉంటే ఓకే ఓపెన్ చేస్తే ఆ ప్రివిలేజ్ మనకి యాక్సెస్ అయినట్టు, లేదా మనం ఆప్షన్ అనేది ఆ సిస్టమ్ కాల్ లో ఓపెన్ చేయాలా క్లోజ్ చేయాలా ఏంటి అనేది ఇక్కడ చూస్తాం. సో ఇది ఒక ప్రాసెస్ కూడా మనం ఈ ప్రివిలైజ్ అనేది ఒక ఇండివిజువల్ గా ఒక ప్రాసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మెథడ్ ఇక్కడ చూడండి, యూజర్ 1 రోల్ 1 ప్రివిలేజ్ 1 ప్రివిలేజ్ 2. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ విత్ రోల్ 1 ప్రివిలేజెస్ అని చెప్పి అగైన్ మనకు ప్రాసెస్ దగ్గరికి వచ్చింది. అంటే సెకండ్ ఏంటి రోల్, ఫస్ట్ వన్ ఏమో ప్రివిలేజ్ గురించి మాట్లాడాము, సెకండ్ వన్ ఏంటి అంటే రోల్. ఇక్కడ రోల్ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్క యూజర్ ఇక్కడ చూడండి యూజర్ 1 ఉందా, యూజర్ 1 ఒక రోల్ ఏంటి ఇక్కడ ఓనరా గ్రూపా అదర్ యూజర్స్. ఓనర్ అయితే రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్స్ ఇస్తారు, ఓన్లీ గ్రూప్ లో ఉన్న పర్సన్స్ అయితే ఓన్లీ రీడ్ రైట్ పర్మిషన్స్ ఈజ్ నథింగ్ బట్ రోల్. సో ఆ రోల్ ఏంటో తెలుసుకుని గ్రాంటింగ్ యాక్సెస్ టు ప్రివిలైజెస్ అండ్ ప్రోగ్రామ్. సో ఆ ప్రివిలైజెస్ ప్రొవైడ్ చేసి అడ్మిన్ మాత్రమే కదా పాస్వర్డ్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా మోడిఫై చేయగలరు. ఈజ్ నథింగ్ బట్ ఎనేబుల్ రోల్ వయా పాస్వర్డ్ టు గెయిన్ ఇట్స్ ప్రివిలైజెస్. ఇదంతా ఎలా తెలుస్తుంది, ఇక్కడ ప్రివిలైజ్ అంటున్నాము, రోల్ అంటున్నాము, యూజర్ అంటున్నాము. సో దీని వల్ల మనం యాక్సెస్ అనేది ఇప్పుడు వరకు నాకు యాక్సెస్ లేదమ్మా, లేదా మీరు సెకండ్ ఇయర్స్ కాబట్టి మనకి మీరు ఫస్ట్ ఇయర్ లో ఉండగా డిపార్ట్మెంట్ లైబ్రరీకి రాలా, సెకండ్ ఇయర్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ లైబ్రరీ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఏ ప్రివిలేజెస్ యాడ్ అయినాయి, డిపార్ట్మెంట్ లైబ్రరీలో ఉన్న బుక్స్ మీరు తీసుకోవచ్చు. ఎంత వరకు తీసుకోవచ్చు, ఓన్లీ 2 బుక్స్. ఓకే, సమ్ అదర్ పార్ట్ మీద 2 బుక్స్, మళ్ళీ 15 days కి రెన్యువల్, ఇలా కొన్ని ప్రొసీజర్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ అనేది మీ దగ్గర నుంచి ఇప్పుడు రోల్ అనేది కాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోల్ చేంజ్ చేసుకున్నాం అంటే సమ్ ఏదన్నా మీ స్టూడెంట్స్ లోనే మీ క్లాసెస్ లోనే సమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, సెకండ్ ఇయర్ లోనే చేస్తున్నారు. మీరు మామూలుగా మీ వరకు యాక్సెస్ ఎంత వరకు ఇస్తారు, బుక్స్ వరకు ఇస్తారు. సో ఒక స్టూడెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాలి. కాబట్టి అక్కడ మనకి ప్రాజెక్ట్ బుక్స్ అనే దానికి కూడా ప్రివిలేజెస్, అంటే యూజర్ నుంచి మీరు ఎక్కడికి రోల్ అనేది చేంజ్ అయింది. సెకండ్ ఇయర్ కాకుండా ఫైనల్ ఇయర్ లో యూజ్ చేసే ప్రాజెక్ట్, లేకపోతే ఫైనల్ ఇయర్ లో యూజ్ చేసే సమ్ ప్రోగ్రామింగ్ బుక్ మీరు స్టడీ చేయాల్సి వచ్చింది. దానికి యాక్సెసింగ్ అనేది ఇక్కడ ఇస్తానికి సమ్ లెటర్ లేకపోతే సమ్ హెచ్ఓడి సార్ పర్మిషన్ తీసుకున్నాను. యాక్చువల్ గా బుక్ అయితే పర్మిషన్ అక్కర్లేదు, ప్రాజెక్ట్ బుక్ ఓన్లీ అక్కడే చదువుతారు. ఇక్కడ మీకు లైబ్రరీలో ఉన్న బుక్ మీకు ఇవ్వరు. ఓకే, సో అలా మీకు 1 day 2 days లో మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తామంటే కొంతమందికి ఎలా అయితే చేంజ్ అవుతామో దాన్ని ఇక్కడ రోల్ అంటాం.
ఓకే. ఆ యూజర్ అనేది ఎందుకు ఇక్కడ యూజర్ అనే వాళ్ళు ఏమి చెప్పారమ్మా డొమైన్. సో డొమైన్ ఒకదాని నుంచి ఒకటి చేంజ్ అవ్వచ్చు కదా. అలాగే ప్రాసెస్ టు ప్రాసెస్ కూడా చేంజ్ అవ్వచ్చు. ప్రొసీజర్ టు ప్రొసీజర్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు అందరూ ఇదే ఇలాగే ప్రివిలేజ్ కావాలని రోల్ చేంజ్ చేసుకుని వచ్చారనుకోండి. సో అక్కడ మనకి సఫిషియంట్ బుక్స్ లేదు అన్నప్పుడు, లేకపోతే ఆ బుక్స్ ఇలా మిస్ప్లేస్ అవుతాయి అన్నప్పుడు మళ్ళీ కొంత ప్రొసీజర్ అనేది చేంజ్ అవ్వచ్చు. లేకపోతే ఎక్కువ యాక్సెస్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతిసారి పర్మిషన్ ఉంటే వాళ్ళకి లేట్ అయిపోతుంది అని చెప్పి కూడా యాక్సెసింగ్ పర్మిషన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఇలా యాక్సెస్ చేసుకుంటున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమవుతుంది ఓన్లీ రీడ్ పర్మిషన్ ఉన్నదాన్ని రైట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదా నా వరకు అడ్మిన్ పర్మిషన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ మీకు ఎడిట్ పర్మిషన్ అనేది ఏది ఇవ్వాలి అనేది రివోకేషన్. ఓకే, రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ అంటున్నాం. ఎవరు లాగౌట్ అవ్వద్దు. ఈ టాపిక్ అయిపోతే మనకి ఈ చాప్టర్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మీకు ల్యాబ్ ప్రోగ్రామ్స్ చెప్తాను. చాప్టర్ అయిపోతుంది అని చెప్పి నేను ఇంకా ఇది ఒక్క టాపిక్ ఏముంటుందని చెప్తున్నానమ్మా. సో దీని తర్వాత క్లాస్ వర్క్ మనకి అయిపోతే మళ్ళీ అవి కూడా ల్యాబ్ సెషన్స్ కంప్లీట్ అవ్వకపోతే అవే చెప్తుంటాం. ముందు మనకి క్లాస్ సెషన్స్ ఇంపార్టెంట్ కదా అని ఫస్ట్ స్టార్ట్ చేస్తాను అయిపోతుంది అని. ఓకే, సో రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ అంటాం. సో అలా మనం ఒక యాక్సెస్ రైట్ ని చూడండి ఇక్కడ యాక్సెస్ రైట్ ఆఫ్ డొమైన్ టు ఎన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం యాక్సెస్ రైట్ ఏమి ఇచ్చాము D1 కి F1 కి రీడ్. ఇప్పుడు నాకు రీడ్ వద్దు, సమ్ రైట్ కావాలి, లేకపోతే రైట్ వద్దు ఎగ్జిక్యూట్ కావాలి, లేదా ప్రింట్ ఆప్షన్ కావాలి అని ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే అక్కడ ఏమవుతుంది రివోకేషన్. ఓకే, సో రివోకేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిలీట్ అయిపోతుంది కదా. సో ఆ డిలీట్ అయినా లేకపోతే యాక్సెస్ లిస్ట్ చేంజ్ చేయాలి అంటే కూడా మనకి ఇక్కడ ఇమీడియట్ వర్సెస్ డిలేడ్ ఇక్కడ 4 మనం కన్సిడర్ చేసుకోవాలి. దీని మీద డిపెండ్ అయ్యి మనం దాని యొక్క యాక్సెస్ రైట్స్ ని మనం క్యాపబిలిటీ లిస్ట్ లో ఎలా చేంజ్ చేస్తాము అనేది ఈ 4 స్కీమ్స్ మనం ఇక్కడ చదువుతాము. సో ఫస్ట్ 4 ఏంటంటే ఇమీడియట్ వర్సెస్ డిలేడ్, నెక్స్ట్ వన్ సెలెక్టివ్ వర్సెస్ జనరల్, థర్డ్ వన్ పార్షియల్ వర్సెస్ టోటల్, అండ్ ఫోర్త్ వన్ టెంపరరీ వర్సెస్ పర్మనెంట్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇమీడియట్ వర్సెస్ డిలేడ్ అని. ఇప్పుడు ఒక యాక్సెస్ రైట్ ఇప్పుడు రీడ్ పర్మిషన్ నుంచి రైట్ పర్మిషన్ కి చేంజ్ చేయాలి. లేదా నేను బుక్ మీకు యాక్సెస్ చేసుకుంటానికి పర్మిషన్ రీడ్ పర్మిషన్ నుంచి సమ్ రైట్ లేకపోతే ఎగ్జిక్యూట్ పర్మిషన్ కి నేను ఇవ్వాలి. అది నేను ఇమీడియట్ గా చేయగలనా లేకపోతే డిలే అవుతుందా? అన్నిటిలో ఇమీడియట్ గా చేయలేము, అన్ని యాక్సెసింగ్ డిలే అవుతుంది అని చెప్పాలి. ప్రతిదీ డిలే అయింది అనుకోండి, ఇంకో 1 or 2 థర్డ్ స్టేజ్ కి వెళ్ళేసరికి మనకి మనం తీసుకునే బుక్ కన్నా ప్రొసీజర్ ఎక్కువ ఉంది అని చెప్పి మనం వెళ్ళాం. ఓకే, ప్రతిదీ డిలే అయినా అలా అని ప్రతిదీ ఇమీడియట్ గా జరుగుతుంది అనుకున్నా ఆ టైంలో అవైలబుల్ అవుతున్నారా ఇచ్చే ఫ్యాకల్టీ అనేది మనకు తెలియదు. సో ఇమీడియట్ వర్సెస్ డిలేడ్. ఈ యాక్సెస్ రైట్ రీడ్ రైట్ అని ఇచ్చినప్పుడు అందుకనే మనం పిన్ బ్యాంక్ ఇది పిన్ మనం చేంజ్ చేసినప్పుడు యాక్టివేట్ విత్ ఇన్ 24 hours లేకపోతే ఆఫ్టర్ 24 hours 48 hours అని వస్తుంది. మెసేజ్ అయితే 48 hours వచ్చినా మనకి 24 hours లోనే వర్క్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలుస్తుంది కదా. సో ఫస్ట్ టైం మైండ్ ప్రిపరేషన్ 48 hours కి ఇచ్చేసి 24 లో అవుతే ఓకే. అదే మనం 1 hour లో అయిపోతుంది అని చెప్పి 4 hours అయినా ఇవ్వలేదనుకోండి, మనం ఇంకా కస్టమర్ కేర్ వాడికి చేస్తానే ఉంటాం. ఓకే, సో దాన్ని ఇమీడియట్ వర్సెస్ డిలేడ్ అండ్ సెలెక్టివ్ వర్సెస్ జనరల్. సెలెక్టివ్ అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఒక యాక్సెస్ రైట్ చేంజ్ చేయాలా అంటే ఒక స్టూడెంటే అడిగాడు కాబట్టి వాళ్ళ వరకు చేంజ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే నెక్స్ట్ వేరే వాళ్ళైనా అడిగి తిని చూసి వేరే వాళ్ళు కూడా అడగచ్చు. ఓకే, సో అప్పుడు ప్రతిసారి మనం బుక్ ఇది ఓపెన్ చేయాలి అంటే అవైలబిలిటీలో ఉండము అని చెప్పి జనరల్ గా అందరికి ఈ టైం అంటే 4 to 5 సెకండ్ ఇయర్స్, సమ్ థర్స్డే టు సెకండ్ ఇయర్స్, ఫ్రైడే టు థర్డ్ ఇయర్స్ సమ్ అలాగా ఇస్తారు కదా పర్మిషన్. సో సెలెక్టివ్ వర్సెస్ జనరల్. పర్టికులర్ గా సెలెక్ట్ చేసింది అయితే ఇమీడియట్ గా అయిపోతుందా, అది డిలే అవుతుందా, లేకపోతే జనరల్ గా అందరికి చేయాలి కాబట్టి డిలే అవుతుందా, లేకపోతే ఫాస్ట్ గా వర్క్ అవుతుందా? ఏది వర్క్ అవుతుంది? యాక్సెస్ రేట్ చేంజ్ చేస్తాం గురించి మాట్లాడుతాం. అలాగే పార్షియల్ వర్సెస్ టోటల్. పార్షియల్ వర్సెస్ టోటల్. సో టోటల్ గా మనకి చేంజ్ అవుతుందా, లేకపోతే ఒక్క పర్మిషన్ అంటే
పర్టికులర్ 2 to 4 అనే స్లాట్ లో మాత్రమే మనం చేంజ్ చేసుకుంటా కుదిరి మళ్ళీ దానికి ఒక టైమర్ అనేది ప్లేస్ చేసుకుని మళ్ళీ మనకి చేంజ్ అయిపోతుంది అనేది పార్షియల్ వర్సెస్ టోటల్. దేనికి ఇదంతా రీడ్ రైట్ ఈ యాక్సెస్ రైట్స్ పర్మిషన్ చేంజ్ అని చెప్తాం. అలాగే టెంపరరీ వర్సెస్ పర్మనెంట్. పార్షియల్ అంటే సబ్మిట్ అవుతుంది, టోటల్ అంటే కంప్లీట్ పీడిఎఫ్ లేకపోతే పీపీటీ కింద మనకి చేంజ్ చేయాలి. సో అది టెంపరరీ అదర్వైజ్ పర్మనెంట్ ఏది అనేది ఈ రివోకేషన్ లో మనం చూస్తాం. సో యాక్సెస్ లిస్ట్ మనం అసలు ఇదంతా ఈ 4 ఎప్పుడు చూసుకుంటున్నాము, ఒక లిస్ట్ లో నుంచి యాక్సెస్ రైట్స్ ని డిలీట్ చేస్తే ఈజీ. ఆ డిలీట్ చేస్తున్నప్పుడు డిలీట్ చేసిన తర్వాత మనం ఇంకో దాన్ని చేంజ్ చేయాలి అంటే ఓకే సింపుల్ గా అసలు ఇప్పుడు చేంజ్ చేస్తా అంటే రీడ్ రైట్ కదా. సో రీడ్ పర్మిషన్ నేను రైట్ కింద చేస్తాను. సో ఇది డిలీట్ చేసేస్తాను. రీడ్ రైట్ అనేది ఇక్కడికి ఇచ్చిన వెంటనే నాకు ఇమీడియట్ గా చేంజ్ అయిందా, లేకపోతే ఇమీడియట్ గా చేంజ్ అయిన తర్వాత పార్షియల్ గానే ఎగ్జిక్యూట్ అవుతుందా, లేకపోతే టెంపరీగా ఉంటుందా, పర్మనెంట్ గా నాకు అది ఇంకా రైట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుందా. మనకి ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ పార్షియల్ ఇస్తాడు, తర్వాత టెంపరీ ఇస్తాడు, తర్వాత పర్మనెంట్ ఇస్తాడు. సో ఆ టెంపరీ ఇచ్చినంతసేపు మనం దేంట్లో ఉన్నట్టు పార్షియల్ స్టేజ్ అనేది చూపిస్తాడు. ఓకే సో అలాగే ఇక్కడ కూడా మనం యాక్సెస్ లిస్ట్ సెర్చ్ చేస్తున్నప్పుడు అండ్ రిమూవ్ ఒక ఎంట్రీని రిమూవ్ చేయాలి అంటే ఇమీడియట్ గా, జనరల్ గా, సెలెక్టివ్ గా, టోటల్ పార్షియల్ పర్మనెంట్ టెంపరీ అనేది కూడా చూసుకుంటా ఉంటుంది. సో ఇలా రివోకేషన్ చేస్తున్నాం కదా, క్యాపబిలిటీ లిస్ట్ అంటాం. ఏ స్కీమ్ ఎలా ప్రొవైడ్ అవుతుంది ఇది రివోకేషన్ అనేది చూసుకుందాం అంటే ఫస్ట్ వన్ రిక్వెజిషన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మెథడ్ మనం యూజ్ చేస్తాం కదా ఈ స్కీమ్ లో ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా మనం ఏదైతే డొమైన్ లేకపోతే దాని క్యాపబిలిటీ లిస్ట్ ఏమంటుంది, దాని యొక్క స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అడ్రస్ ఆర్ నేమ్, దాన్ని మనం ఇక్కడ క్యాపబిలిటీ అంటాం. సో క్యాపబిలిటీ లిస్ట్ దాంట్లో నుంచి పీరియాడికల్ గా ఆ టేబుల్ లో మనం ఏం చేస్తాం, ర్యాండమ్ సమ్ ఇంత టైం అంటే మనకి కాల్ లిస్ట్ వచ్చింది అనుకోండి 30 days లేకపోతే సమ్ 15 days లేకపోతే డేస్ వైజ్ కాకుండా కాల్ లిస్ట్ కాల్ లాగ్ పరంగా చూస్తే కనుక ఒక 30 calls ఒక 100 calls వరకు ఆ నెంబర్స్ సేవ్ అయ్యి ఉండము మనకి ఎలా అయితే వస్తుందో సేమ్ అదే మనకి చెప్తున్నాం. సో పీరియాడికల్ డిలీట్ విత్ రిక్వైర్ అండ్ denial if revoked. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్తాము, బ్యాక్ పాయింటర్స్ అంటాం. సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తుంది అంటే మల్టిక్స్. సో యూనిక్స్ అనేది యూజ్ చేసుకుంటే ఈ రైట్ పర్మిషన్ ప్రతి ఆబ్జెక్ట్ కి, సో సెట్ ఆఫ్ పాయింటర్స్ ఫ్రమ్ ఈచ్ ఆబ్జెక్ట్ టు ఆల్ క్యాపబిలిటీస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అంటాం. ఇది ఎక్కువ బ్యాక్ పాయింటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటే మల్టిక్స్ లో. ఈజ్ నథింగ్ బట్ బ్యాకింగ్ స్టోర్. ఓకే బ్యాకింగ్ స్టోర్ యూజ్ చేసుకుంటున్నాము. బ్యాక్ పాయింటర్ అంటాము. మనం ఆ యాక్సెస్ రైట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రీడ్ పర్మిషన్ ఇచ్చామా, రైట్ ఇచ్చామా, ఓకే రీడ్ ఇచ్చాము అనుకుంటే కనుక మనం ఎంత వరకు సేవ్ చేసుకున్నాము అదంతా మనకి ఇక్కడ బ్యాక్ పాయింటర్. రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ రైట్ లో బ్యాక్ పాయింటర్స్. నెక్స్ట్ ఇండైరెక్షన్. ఇండైరెక్షన్ అంటే ఇందాక మీకు ఇక్కడ చెప్పాను చూసారా, మనం ఆబ్జెక్ట్ పరంగా వెళ్తూ ఇండైరెక్ట్ గా దాన్ని రీవర్క్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి ఆ టేబుల్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ టేబుల్ నుంచి ఆబ్జెక్ట్ అనేది ఇండైరెక్ట్ గా దాని యొక్క క్యాపబిలిటీస్ ని యాక్సెస్ చేసుకుంటుంది అని. సో ఈజ్ నథింగ్ బట్ దాన్ని ఇండైరెక్షన్. సో క్యాపబిలిటీ పాయింట్స్ టు గ్లోబల్ టేబుల్ ఎంట్రీ విచ్ పాయింట్స్ టు ఆబ్జెక్ట్. సో డిలీట్ ఎంట్రీ ఫ్రమ్ గ్లోబల్ టేబుల్ ఇక్కడ నాన్ సెలెక్టివ్ మెథడ్ సిఎల్. ఇక్కడ మల్టిక్స్ అనేది ఎలా అయితే చెప్పాము ఇక్కడ సిఎల్ కూడా అదే విధంగా చెప్తున్నాము. సో ఇక్కడ ఇండైరెక్షన్ లో ఏంటి అంటే క్యాపబిలిటీస్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్యాపబిలిటీస్ అనేది ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ అనేది డైరెక్ట్ గా టేబుల్ దగ్గర నుంచి తీసుకోకుండా ఒక డొమైన్ ద్వారానో లేకపోతే డొమైన్ నుంచి సమ్ అదర్ స్ట్రిక్చర్ అయ్యి దాని యొక్క స్పెసిఫికేషన్స్ ద్వారా దాని యొక్క పాయింటర్ ద్వారా ఈ టేబుల్ ని యాక్సెస్ చేసుకుని ఎగ్జిస్ట్ అయిందా లేదా. ఏది ఎగ్జిస్ట్ అయింది, లాక్ కీ అనేది చూసుకుంటాం కదా మళ్ళీ మనం. సో సెలెక్టివ్ కాకుండా నాట్ సెలెక్టివ్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. మొత్తం అన్ని యాక్సెస్ మొత్తం అన్నిటిని డిలీట్ చేసుకుంటూ లేకపోతే ఇక్కడ పీరియాడికల్ గా డిలీట్ చేస్తా ఉంటాం. డిలీట్ చేసినప్పుడు గ్లోబల్ టేబుల్ లో ప్రతి ఒక్క ఎంట్రీ మళ్ళీ కొత్తగా ఏదైతే ఎంట్రీ చేసామో ఎంట్రీ అవుతానే ఉంటుంది. సో దాని ఇక్కడ ఇండైరెక్షన్.
నెక్స్ట్ లాస్ట్ వన్ కీస్ అంటాం. ఇక్కడ కీ అనేది యూనిక్ బిట్ కింద తీసుకుంటున్నాము. సో ఇందాక మనం లాక్ అండ్ కీ ఎలా అయితే చెప్పామో, ఈ లాక్ అండ్ కీ ఇక్కడ ఇండైరెక్ట్ గానే యాక్సెస్ చేస్తుంది ఆ టేబుల్ కూడా. టేబుల్ ఇండైరెక్ట్ గా అంటే ఇక్కడ మనం ఇలా ఉంది, ఇండైరెక్ట్ గా అంటే D1 F1 రీడ్ కదా. సో ఇది ఇండైరెక్ట్ గా రీడ్ అవుతుందా అంటే కాదు. D2 స్విచ్, D3 ఇండైరెక్షన్ అంటే చూడండి, D2 ఒక యూజర్ వాళ్ళు లాగ్అవుట్ అయిపోయి D3 అనే యూజర్ లాగిన్ అయ్యి ఇదే సిస్టమ్ దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే వర్క్ చేశారో అంటే F1 రీడ్ పర్మిషన్ నాకు యాక్సెస్. ఇప్పుడు మీరు ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారనుకోండి, మీకు యాక్సెస్ ఉంది అంటే మీ మొబైల్ నెంబర్ ఇస్తారు. సో అక్కడ పర్చేస్ చేసిన వాళ్ళ అకౌంట్ అనేది ఒక పర్సన్ అయితే ఇండైరెక్ట్ గా ఇప్పుడు 4 మెంబర్స్ యూజ్ చేసుకుంటున్నాం, అవునా. సో దాన్ని ఇక్కడ చెప్తాం ఇండైరెక్షన్. ఓకే, నెక్స్ట్ కీస్ అనే దగ్గర మనం మాస్టర్ కీ అసోసియేటెడ్ విత్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏంటి, మాస్టర్ కీ అనేది ఎందుకు తీసుకున్నాం, ఎప్పటికప్పుడు డిలీట్ అవుతుంది. సో కీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఒక ట్యాగ్ అనేది కూడా రిప్రజెంట్ చేస్తుంది. ట్యాగ్ లో ఏమిస్తుంది, ఇది ఇప్పుడే చేంజ్ చేయండి, లేకపోతే రీసెంట్ లాస్ట్ 2 days ఎగో, 1 minute ఎగో, ఇలా మనకి చూపిస్తూ ఉంటుంది కదా పైన ఫేస్బుక్ ట్యాగ్ అనేది. సో ఆ ట్యాగ్ అనేది ఎలాగో వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, వాళ్ళు రీసెంట్లీ సీన్, వాళ్ళు ఎప్పుడు చూస్తారు, ఏ టైం చూస్తారు, ఇదంతా మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక కీ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటానికి నేను ఒక యూజర్ అంటే నేను ఒక డొమైన్ అనుకోండి, నాకు పర్మిషన్ ఇచ్చాను, నేను ఆ కీ లాస్ట్ అయిపోయాను. ఓకే, లేదా నేను మాస్టర్ కి నేను అంటే మన మెయిన్ డోర్, మన డోర్ దానికి కీ అనేది 2 keys ఉన్నాయి, 2 keys లో కీ అనేది మిస్ అయిపోయింది. ఓకే, సో అది మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అది సమ్ అదర్ పర్సన్ అంటే ఇక్కడ మనం ప్రొటెక్ట్ కదా చేయాలి, సమ్ అదర్ పర్సన్ కి అది తెలియలేదు. మనం ఇక్కడ ఏం చేస్తాం, మెయిన్ డోర్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే ఎంట్రన్స్ అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి కీ అనేది చేంజ్ చేసేస్తాం. ఓకే, అది పాతది పోయింది అన్నప్పుడు కొత్తది వెంటనే డూప్లికేట్ కి దానికి ఎగ్జిస్ట్ అయిన దానికి డూప్లికేట్ కి కాకుండా లాక్ అనేది కూడా చేంజ్ చేసేస్తాం. సో ఇక్కడ కీ అండ్ ఈ మాస్టర్ కీ అనేది మ్యాచ్ అవుతేనే మనకి ఇక్కడ రివోకేషన్ అనేది అవుతుంది. అంటే యాక్సెస్ రైట్ అనేది మనకి ఏదైతే మోడిఫై అయ్యిందో, లేకపోతే మోడిఫై అయ్యింది పార్షియల్ గా అయ్యింది, పార్షియల్ గా అయిన తర్వాత మనం ఓటీపీ చెప్పలేదు అనుకోండి, సో మనకి మళ్ళీ ఇంకో ఛాన్స్, మళ్ళీ బుక్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది కదా, మళ్ళీ ఓటీపీ జనరేట్ అవుతా ఉంటుంది. అలా ఎలా అయితే ఉందో ఇక్కడ రివోకేషన్ లో క్రియేట్ న్యూ మాస్టర్ కీ. ఎప్పుడు న్యూ మాస్టర్ కీ, ఒకవేళ ఈ కీ కనుక మాస్టర్ కీతో మ్యాచ్ అవ్వకుండా యాక్సెస్ అవ్వకపోతే కనుక అప్పుడు న్యూ మాస్టర్ కీ. సో న్యూ మాస్టర్ కీ క్రియేట్ చేస్తుందని మనం ఇక్కడ ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాము, ఎక్కువ ప్రొటెక్షన్ అనేది ఉంది అనేది మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇది రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ మెథడ్స్. సో ఇప్పుడు మీకు ఈ సెక్యూరిటీ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. దీంట్లో మెయిన్ గా మీకు ఉన్నది ఇంపార్టెంట్ ఒకే ఒక క్వశ్చన్, సో అది యాక్సెస్ మ్యాట్రిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్ అడుగుతారు. అది ఇవ్వకుండా రివోకేషన్ అడిగినా, ఓకే, యాక్సెస్ కంట్రోల్ అడిగినా మీరు ముందుది వెనకాలి. అంటే ఇంప్లిమెంటేషన్ రాయాలి, ఇంప్లిమెంటేషన్ రాస్తున్నారంటే ఫస్ట్ అసలు యాక్సెస్ మ్యాట్రిక్స్ అంటే ఎంత రాస్తారు, ఈ యాక్సెస్ మ్యాట్రిక్స్ ఎందుకు తీసుకున్నాము, ఈ డొమైన్ స్ట్రక్చర్ దగ్గర నుంచి మనం ఓఎస్ దాంట్లో ఇంప్లిమెంట్ చేసిన మెథడ్ యాక్సెస్ మెథడ్ అని చెప్పి డొమైన్ స్ట్రక్చర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తారు. ఓకే, ఆటోమేటిక్ గా ప్రొటెక్ట్ చేస్తున్నాము అంటే సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ చేయాలి. సెక్యూరిటీ, సో సెక్యూరిటీలో అగైన్ మళ్ళీ మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఇదిగోండి, గోల్స్ ఆఫ్ ప్రొటెక్షన్, ప్రిన్సిపల్స్ అండ్ డొమైన్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అన్నాము, డొమైన్ ఆఫ్ ప్రొటెక్షన్. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ మ్యాట్రిక్స్ చెప్పాము. యాక్సెస్ మ్యాట్రిక్స్ లోనే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్సెస్ మ్యాట్రిక్స్ కూడా దీంట్లోనే వస్తుంది. గ్లోబల్ టేబుల్, ఇవన్నీ 4 మెథడ్స్. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్, ఇది చిన్నది, ఇది ఫైల్ సిస్టమ్ లో మనం ఎలా అయితే ఓనర్, గ్రూప్ అండ్ ఆల్ అదర్ యూజెస్ చెప్పాము, యాక్సెస్ కంట్రోల్. నెక్స్ట్ రివోకేషన్ ఆఫ్ యాక్సెస్ రైట్స్. ఇప్పుడు 4 మెథడ్స్ చెప్పాము కదా, కీ, రిక్వెజిషన్, బ్యాక్ పాయింటర్, ఇండైరెక్షన్ అండ్ కీస్. సో దీనికన్నా ముందు రివోకేషన్ యాక్సెస్ వేరియస్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఇమీడియట్ గానా, డిలేనా, సెలెక్ట్ వర్సెస్ జనరల్, పార్షియల్ వర్సెస్ టోటల్, అండ్ వర్సెస్ పర్మనెంట్. సో ఇక్కడ యాక్సెస్ రైట్. నెక్స్ట్ సెక్యూరిటీ దాంట్లో ప్రోగ్రామ్ థ్రెడ్స్.
ఈ థ్రెట్ అనే దాంట్లోనే ప్రోగ్రామ్ దగ్గర ఒక థ్రెట్ ఎర్రర్ ఐడెంటిఫై అయింది అనుకోండి, దాన్ని ప్రోగ్రామ్ అంటాము. అలాగే సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్ అంటే థ్రెట్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ ఫర్ సెక్యూరిటీ అనే దాంట్లోనే యూజర్ అథెంటికేషన్, ఇంప్లిమెంటింగ్ సెక్యూరిటీ డిఫెన్సెస్, ఇదంతా ఒకటి. సో 2 క్వశ్చన్స్ కింద మనకి కంప్లీట్ అవుతుంది. మొత్తం మీకు ముందే చెప్పాను, ఇది టోటల్ 5 క్లాసెస్ లో అవుతుంది. ఓకే, సో ఈ 2 క్లాసెస్ లో మీకు ఫస్ట్ చాప్టర్ అయింది, ఇంకో 3 క్లాసెస్ కి మీకు సెక్యూరిటీ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ల్యాబ్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను చూడండి. ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఇది మీకు సార్ చెప్పిస్తారమ్మా. ఫస్ట్ మొత్తం మీకు 15 ఉంటాయి. దీంట్లో తర్వాత నేను మీకు SJF, FCFS ప్రయారిటీ 5th చెప్పాను. నెక్స్ట్ రిమైనింగ్ ఇప్పుడు మీకు కంప్లీట్ అవుతాయి. ఓకే, షేర్ అయ్యి ఫస్ట్ మీకు సార్ మీ క్లాసెస్ తీసుకున్నారు కదా, సో ఆ క్లాసెస్ లో కంప్లీట్ అయింది. నేను మీకు 5th చెప్పాను, SJF షెడ్యూలింగ్స్ చెప్తున్నాను. SJF, FCFS ప్రయారిటీ. సో టోటల్ ఇదిగోండి 15 ప్రోగ్రామ్స్, టోటల్ 15. సో రిమైనింగ్ 2, 3, 4 అండ్ 6, 7, 8, 9, 10, 11 ఇవన్నీ చదువుతాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి చూడండి. డెడ్ లాక్ అవాయిడెన్స్, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఆ వాల్యూస్ తీసుకుని అదే సీక్వెన్స్ వస్తుందో లేదో చూసుకుంటారు. కొత్తగా మీరు ఏదైనా వాల్యూస్ తీసుకుంటే మీరు ఆ మెథడ్ లో మనం ఏదైతే ఆల్గరిథం ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు, మాక్సిమం తీసుకోవాలి, నీట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవైలబుల్ తో ఈక్వల్ అవుతే ఒక్క రిసోర్స్ కండిషన్ ప్రూవ్ అయిందా, ఫాల్స్ అయిందా. ప్రూవ్ అయింది అంటే కనుక వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్, వర్క్ ఈక్వల్ టు వర్క్ ప్లస్ అలొకేషన్ అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే పేజ్ రీప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్, FIFO, LRU, LFE 3 మీతో చేయించాను. స్ట్రింగ్ తీసుకున్నాము, ఎన్ని పేజ్ ఫాల్స్ వచ్చినాయి అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ మల్టీ ప్రోగ్రామింగ్ విత్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టాస్క్ అండ్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్. ఇక్కడ మనం ఏంటి వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్ అంటే ఒక మెమరీ అనేది 100 ఉంది అనుకోండి, 100 GBని మనం ఎన్ని పార్టీషన్స్ కింద డివైడ్ చేస్తాము, అది ఫిక్స్డ్. ఒకవేళ 100 ఉంది అంటే 5 పార్టీషన్స్, ఒక్కటే 100 కావాలి అనుకుంటే 50 GB ఉంది, సో ఒక్కొక్కటి 10 GB కింద కావాలి అనుకుంటే 5 బ్లాక్స్ అనేది అవైలబిలిటీ అవుతుంది. దాంట్లో మనం ప్రాసెస్ ఎంత మెమరీతో అది అలొకేట్ అవుతుంది. ఓకే, సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఏంటి, ఇవి మీకు తెలిసినవి. సీక్వెన్స్ అంటే ఆల్గరిథమ్స్ నేను తెలిసినవి అంటే ఇవన్నీ మనం కవర్ చేసుకుని వచ్చినవి సిలబస్ లో, కొత్తగా అయితే ఏమి ఉండదు. సో సి ప్రోగ్రామ్ టు ఇలిస్ట్రేట్ 2 ప్రాసెస్ కమ్యూనికేటింగ్ యూజింగ్ షేరింగ్ మెమరీ. ఒక్కటే మెమరీని ఇద్దరు షేర్ చేసుకుంటున్నాము. ఫర్ సపోజ్ ఇక్కడ మనం పాపులేషన్ ఒక సిటీ తీసుకున్నాము అంటే ఆ సిటీలో ఉన్న ఒక షాప్ షేర్డ్ మెమరీ. 2 ప్రాసెస్ ఒక షాప్ లో ఒకళ్ళు ప్రాసెస్ లో ఉంటే ఇంకొకరు వెయిటింగ్ స్టేజ్ లో ఉండాలి. ఓకే, సో అలాగే యూజింగ్ సెమాఫోర్స్, ప్రొడ్యూసర్ కన్స్యూమర్ యూజింగ్, దీనికి కూడా మనం ఆల్గరిథం ఆల్రెడీ చెప్పాము. సో ఇవన్నిటికీ ఆల్గరిథం చెప్పినవి మీకు. ఆల్గరిథం అంటే మనం సాల్వ్ చేస్తాం కదమ్మా. ఇప్పుడు సీక్వెన్షియల్ ఉంది, ఏ విధంగా మనకి అలొకేట్ అవుతుంది సీక్వెన్షియల్ అంటే
లైన్ గా బ్లాక్స్ అవైలబిలిటీ ఉంటేనే అలోకేట్ అవుతుంది, లేకపోతే అలోకేట్ అవ్వదు కదా. సో ఇలా మనకి జస్ట్ ఆ కాన్సెప్ట్ ఉంది అంటే మీరు ఇక్కడ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజీగా తెలుస్తుంది మీకు. ఇది చూడండి, రైట్ a C program to simulate producer and consumer problem using semaphores. మనం మామూలుగా సెమాఫోర్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఆల్గరిథమ్ 2 days ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది మళ్ళీ మీకు ఇంత క్లీన్ గా ఒక్కొక్క ఇటరేషన్ దాంట్లో ఎలా అవుతుంది అంటే ఒక బఫర్ తీసుకున్నాము దీంట్లో ఎలా అవుతుంది అనేది మీకు క్లియర్ గా తెలియదు కాబట్టి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి, నేను మీకు చెప్పాను. ఓకే, సో ఇక్కడ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం అంటే ఏం చెప్తున్నాం ముందు, ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తా ఉంటాడు, కన్స్యూమర్ అనేవాడు కన్స్యూమ్, ఇద్దరు ఒకేసారి వర్క్ చేయలేరు. సో ఒక స్టాక్ తీసుకుంటున్నాము, ఆ స్టాక్ లో ఎంత బఫర్ సైజ్, బఫర్ సైజ్ మనం MT = 2 తీసుకున్నామమ్మా. మీరు కావాలి అనుకుంటే ప్రోగ్రామ్ ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఇంత మ్యాక్స్ ఆఫ్ 5 అనో మ్యాక్స్ ఆఫ్ 10 అనో తీసుకుని దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 తీసుకున్నాము అంటే 2 ఐటమ్స్ మాత్రమే ఇక్కడ పెట్టగలడు ప్రొడ్యూసర్. సో కన్స్యూమర్ ఎన్ని ఐటమ్స్ తింటాడు, 2 ఐటమ్స్ మాత్రమే తినగలడు. ఓకే, సో ఐటమ్ 1 ప్రొడ్యూస్ చేసి ఐటమ్ 2 ప్రొడ్యూస్ చేసి ఐటమ్ 3 ప్రొడ్యూస్ చేద్దాం అనేసరికి ఇక్కడ మనకి ఏం కనిపించాలి, బఫర్ అనేది ఫుల్. ఓకే, అలాగే కన్స్యూమ్ చేసినప్పుడు 2 ఐటమ్స్ ప్లేస్ చేసి ఉంటే తింటాడు, ఒకటే ఐటమ్ ప్లేస్ చేసి ఉంటే ఒక ఐటమ్ ని కన్స్యూమ్ చేస్తాడు, సెకండ్ ఐటమ్ ని కన్స్యూమ్ చేద్దాం అంటే అక్కడ లేదు కాబట్టి అండర్ ఫ్లో. సో బఫర్ ఈజ్ ఫుల్, బఫర్ ఈజ్ ఎంప్టీ అనే కండిషన్స్ ఇవి చూసుకుంటాం. సో ఇక్కడ మనం సెమాఫోర్ అనేది ఎక్స్ట్రాగా ఒక ఇంటిజర్ వేరియబిలిటీని తీసుకున్నాం కాబట్టి ఇదిగోండి వాయిడ్ ప్రొడ్యూసర్ కన్స్యూమర్, ప్రొడ్యూసర్ కి ఒకటి కన్స్యూమర్ ఒకటి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఎవరో ఒకళ్ళే చేయగలిగితే ప్రొడ్యూసర్ అనేవాడు ప్రొడ్యూస్ చేసినప్పుడు కన్స్యూమర్ అనేవాళ్ళు వెయిటింగ్ స్టేజ్ లో ఉంటారు, కన్స్యూమర్ అనే వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు వెయిటింగ్ స్టేజ్ లో ఉంటారు. ఓకే, సో అంటే ఒకరికి సిగ్నల్ వస్తే ఇంకొకరు వెయిట్, ఇంకొకరికి వెయిట్ వస్తే ఒకరికి సిగ్నల్, అంటే ఒకరు వెయిట్ లో ఉంటే ఒకరు వర్కింగ్ మోడ్ లో ఉంటారు. ఓకే, సో printf ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ఈ ఇద్దరిని మనం తీసుకున్నాం. చాయిస్ మనకి చాయిస్ ఎంటర్ చేస్తాం కదా. సో ఇఫ్ ఇక్కడ చూడండి మ్యూటెక్స్ = 1, మ్యూటెక్స్ = 1. ఇక్కడ మనం మ్యూటెక్స్ వాల్యూ ఎంతమ్మా, మ్యూటెక్స్ 1 తీసుకున్నాం అంటే 1 = 1 and ఓకే ఎంటీ ≠ 0. ఇక్కడ ఎంటీ ఎంత తీసుకున్నాం ఇనిషియల్ గా 2. ఓకే, 2 ≠ 0, 2 ≠ 0. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రొడ్యూసర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ కి ఈ ఫంక్షన్ రాస్తాం. ప్రొడ్యూసర్ లో ఏ ఫంక్షన్ రాస్తున్నాం మనం, ఇది ప్రొడ్యూసర్ ఫంక్షన్. సో ప్రొడ్యూసర్ లో ఏముంది, మ్యూటెక్స్ = వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. ఇక్కడ ఆల్రెడీ మ్యూటెక్స్ దేంట్లో ఉంది, 1 లో. ఇక్కడ 1 కదా ఇచ్చాం, ఇది మ్యూటెక్స్ అనేది ఇనిషియల్ గా 1 లోకి ఇచ్చాం. సో వెయిట్ మ్యూటెక్స్ = వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అంటే మ్యూటెక్స్ అనేది 1. ఓకే, సో మ్యూటెక్స్ = 1, వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అంటే ఇక్కడ వెయిట్ అనేది ఒక ఫంక్షన్ రాసాం చూడండి. గుర్తుందా మీకు, సెమాఫోర్ అనేది తీసుకుంటే మ్యూటెక్స్ అనే దాంట్లో వెయిట్ సిగ్నల్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ఒకటి డిక్రిమెంట్ అవుతుంది. వెయిట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది, సిగ్నల్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రొడ్యూసర్ కన్స్యూమర్ లో మీకు ఆల్గరిథం చెప్పినప్పుడు ఇదే చెప్పాను సార్, మీరు బుక్స్ లో రాయమని తీస్తే తెలుస్తుంది. ఓకే, మ్యూటెక్స్ = వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్. ఇప్పుడు వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ దేంట్లో ఉంది 1. సో 1 అనే వాల్యూ ఇంటి ఎస్ సెమాఫోర్ వాల్యూ కింద మనకి ఇంటిజర్ వాల్యూ కదా సెమాఫోర్ అంటే. సో 1 అనేది పాస్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 0. సో మ్యూటెక్స్ వాల్యూ 0 అయింది. ఇప్పుడు 1 అనేది తీసేద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఫుల్ = సిగ్నల్ ఆఫ్ ఫుల్. సో ఫుల్ ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాము, ఇనిషియల్ గా 0. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది, సిగ్నల్ ఆఫ్ ఫుల్ అన్నాం కదా, సిగ్నల్ ఆఫ్ ఇంటిఎస్. సో 0 అనేది పాస్ అయింది. ఇక్కడ ఫుల్ అనేది ఇప్పుడు మనకి 1 కి ఈక్వల్, ఫుల్ అనేది 1 కి ఈక్వల్. నెక్స్ట్ ఎంటీ, వెయిట్ ఆఫ్ ఎంటీ. ఎంటీ అనేది ఇందాక అక్కడ మనం 2 తీసుకున్నాం కదా, సో వెయిట్ ఆఫ్ 2. సో ఇక్కడ ఉన్న 2 వాల్యూ మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, వెయిట్ సెషన్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు వెయిట్ వాల్యూ ఎంత వస్తుంది, డిక్రిమెంట్ అయ్యింది కాబట్టి 2 లో నుంచి ఇది 1 కింద చేంజ్ మైనస్ అయ్యింది. 2
2 పాస్ అయిందమ్మా. వెయిట్ ఆఫ్ ఎంటీ అంటే ఎంటీ వాల్యూ 2 కాబట్టి వెయిట్ ఫంక్షన్ లో ఇంట్ ఎస్ అనే వేరియబుల్ మనకి ఏమైంది 2 కింద వెళ్ళింది. సో డిక్రిమెంట్ కాబట్టి 2 నుంచి 1 కి డిక్రిమెంట్ అయ్యింది. అంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తానికి ఎంటీ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఎంటీ స్లాట్స్ ఉంటే ఒక ఎంటీ స్లాట్ ఫిల్ అయిపోతుంది కాబట్టి సో మైనస్ చేసాం. 2 లో -1 ఒకటి ఎంటీ స్లాట్ అనేది ఫిల్ అయిపోతుంది అంటే ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి -1. ఓకే, ఎక్స్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాము 0 సో ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ 1. సో మనకి ఇక్కడ మిగిలిన ఏంటి ఇప్పుడు మిటెక్స్ వాల్యూ 0, ఫుల్ వాల్యూ 1, ఎంటీ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 1. సో ఇప్పుడు ఇక్కడ ప్రింటర్ ఏం ప్రింట్ అవుతుంది, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ ద ఐటమ్ ఎక్స్. సో ఐటమ్ 1 ఇక్కడ 1 కదా ఉంది, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ ద ఐటమ్ 1. సో మ్యూటెక్స్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ఇక్కడ మ్యూటెక్స్ వాల్యూ ఎంత ఉంది 0 కదా, సిగ్నల్ ఆఫ్ 0. సో ఇక్కడ మ్యూటెక్స్ వాల్యూ మళ్ళీ దేనికి ఇంక్రిమెంట్ అయ్యింది 1. అంటే ఈ ఐటమ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అన్నప్పుడు ఈ మ్యూటెక్స్ వాల్యూ ఏమవుతుంది, ఆల్రెడీ క్రిటికల్ సెక్షన్ అంటే ఒకళ్ళే అలో చేయగలరు కదా, ఇంకొకరు రాలేరు కాబట్టి ఇది 0కి వెళ్ళింది. ఓకే, ఎప్పుడైతే ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేసిందో ఈ కండిషన్ ఏమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఫాల్స్. ఎందుకు అయితే మళ్ళీ ఇది ఎప్పుడైతే మ్యూటెక్స్ 1 కి ఈక్వల్ అయిందో అయితే ప్రొడ్యూసర్ ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వగలడు, కన్స్యూమర్ ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వగలడు. సో మళ్ళీ మ్యూటెక్స్ వాల్యూ ఏమైంది, మ్యూటెక్స్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ అంటే మ్యూటెక్స్ వాల్యూ 0 కాబట్టి ఇంక్రిమెంట్ అయితే 1 అనేది వచ్చింది. సో ఇప్పుడు అగైన్ మ్యూటెక్స్ వాల్యూ 1 కి ఈక్వల్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చాయిస్ లో ప్రొడ్యూసర్ ఇస్తే ప్రొడ్యూసర్, కన్స్యూమర్ ఇస్తే కన్స్యూమర్. Producer and consumer, enter your choice. Okay, and reverse choice. Producer మనం ఫస్ట్ ఇచ్చాం, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ ద ఐటమ్ 1. ఇప్పుడు మనం ఇది ట్రేసింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఒక ఐటమ్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రొడ్యూసర్ 2 మళ్ళీ సెకండ్ ది మళ్ళీ ప్రొడ్యూసర్ కి ఛాన్స్ ఇస్తున్నాం అనుకోండి, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మ్యూటెక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది 1. సో 1 ఈక్వల్ టు 1 అండ్ ఎంటీ నాట్ ఈక్వల్ టు, ఎంటీ దేంట్లో ఉంది మనకి 1. సో 1 నాట్ ఈక్వల్ టు 0. ట్రూ అయింది కాబట్టి ప్రొడ్యూసర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ మ్యూటెక్స్ వాల్యూ ఫస్ట్ 1 కి ఈక్వల్ అయింది. సో వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అన్నాం కాబట్టి మైనస్ అయ్యింది, 0 కి ఈక్వల్ అయింది. ఎప్పుడైతే 0 కి ఈక్వల్ అయిందో నెక్స్ట్ ఫంక్షన్ ఫుల్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ 1 కి ఈక్వల్ అయింది. ఓకే, సో సిగ్నల్ ఆఫ్ ఫుల్. సో సిగ్నల్ ఆఫ్ ఫుల్ అంటే ఫుల్ ఇప్పుడు దేనికి ఈక్వల్ అయిపోయింది 2. ఓకే, నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఎంటీ. ఎంటీ అనేది 1 వెయిట్ ఫంక్షన్ లోకి వెళ్ళింది. సో ఎంటీ లో ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవుతుంది 0. ఎక్స్ అనేది ఇంక్రిమెంట్స్ టు 2. So print of producer produces the item x value 2. So produces the item 2. Next mutex signal ఇక్కడ 0 లో కదా ఉంది. So signal of 0 అనేది పాస్ అయింది అంటే ఇక్కడ mutex value again it indicates to 1 కి ఇండికేట్ అయ్యింది. సో మళ్ళీ మనకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలా కన్స్యూమ్ చేయాలా అనేది ఇక్కడ చూస్తున్నాం, ప్రొడ్యూస్ ఆర్ కన్స్యూమ్. సో ఇక్కడ మళ్ళీ నేను చాయిస్ 1 ఇచ్చాను అనుకోండి అమ్మా. సో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసెస్ ద ఐటమ్ 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చాయిస్ 1 ఇచ్చాను అనుకోండి, నాకు ఏమైంది ఇక్కడ బఫర్ ఈజ్ ఫుల్. ఎందుకు నేను ఓన్లీ 2 ఐటమ్స్ మాత్రమే ప్లేస్ చేయగలను అని చెప్పాను. ఎందుకు ఎంటీ ఈక్వల్ టు 2 అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఫుల్ ఎందుకు అయ్యింది, మళ్ళీ ఇక్కడ మ్యూటెక్స్ వాల్యూ 1, ఇక్కడ ఎంటీ వాల్యూ వచ్చేసరికి ఏమైంది మనకి 0 నాట్ ఈక్వల్ టు
0. ఓకే, సో మళ్ళీ ఈ ఫంక్షన్ రన్ అవుతుంది. 3 దగ్గరికి వెళ్ళాలంటే మ్యూటెక్స్ 0, ఫుల్ అనేది 2 కన్నా ఇంక్రిమెంట్, వెయిట్ డిక్రిమెంట్ ఇలా చూసుకుంటే కనుక మనకి ఉన్నదే 2 ఐటమ్స్ ప్లేస్ చేయగలం. సో ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ బఫర్ ఈజ్ ఫుల్. అదే ఇప్పుడు ఇక్కడ చాయిస్ ఎంటర్ యువర్ చాయిస్ 2 ఎంటర్ చేస్తాం. సో కన్స్యూమర్ కన్స్యూమ్స్ పైన ఏదైతే ఉందో దాన్ని ఐటమ్ 2 ని కన్స్యూమ్ చేశాడు. అలాగే మళ్ళీ నేను కన్స్యూమరే ఇస్తున్నాను. సో కన్స్యూమర్ కన్స్యూమ్ ఐటమ్ 1, మళ్ళీ నేను 2 ఇస్తున్నాను. ఏమి చూపిస్తుంది? బఫర్ ఈజ్ ఎంప్టీ, ఖాళీగా ఉంది. ఓకే, సో మళ్ళీ నేను ప్లేస్ చేయాలంటే ప్లేస్ చేయగలను, లేదా ఇంకా కన్స్యూమర్ చేసుకున్నాను అనుకోండి, బఫర్ ఈజ్ ఎంప్టీ. సో ఇప్పుడు కన్స్యూమర్ చూడండి, ఇది ప్రొడ్యూసర్ అయిపోయింది. ఇప్పుడు నేను చాయిస్ 2 ఇచ్చాను, మ్యూటెక్స్ వాల్యూ 1 కి ఈక్వల్ అయింది. ఫుల్ అనేది నాట్ ఈక్వల్ టు 0 నా, ఫుల్ వాల్యూ ఇక్కడ ఎంత మనకి 2, ఫుల్ వాల్యూ 2. ఓకే, సో 2 నాట్ ఈక్వల్ టు 0, 2 నాట్ ఈక్వల్ టు 0, ట్రూ అయింది కాబట్టి కన్స్యూమర్. సో కన్స్యూమర్ లోకి వస్తుంది. అగైన్ ఇప్పుడు మనం ఇక్కడ ఎలా అయితే 0, 1, 2 కింద చేంజ్ అయిందో సేమ్ అమ్మా, ఇక్కడ ప్రొడ్యూసర్ ప్లేస్ లోదే ఇక్కడ కన్స్యూమర్ కి వచ్చింది అంతే. కాకపోతే ఇక్కడ వెయిట్ సిగ్నల్ ఇక్కడ చేంజ్ అవుతాయి చూసుకోండి. మ్యూటెక్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ 1 కి ఈక్వల్ అయింది. సో వెయిట్ లోకి వెళ్ళిన తర్వాత వెయిట్ ఫంక్షన్ వెయిట్ లోకి వెళ్ళిన తర్వాత మైనస్, సో 0 కి ఈక్వల్ అయింది. సో ఫుల్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫుల్. సో 2 అనే వాల్యూ, సో వెయిట్ లో 2 వెళ్ళిన తర్వాత ఇది 1 కి ఈక్వల్ అయింది, ఇది 1 కి ఈక్వల్ అయింది. ఎంటీ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ ఎంటీ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ ఎంటీ. సో ఎంటీ 0. సో ఇప్పుడు 0 సిగ్నల్ అంటే ఇంక్రిమెంట్ కాబట్టి 1 కి ఈక్వల్ అయింది. కన్స్యూమర్ కన్స్యూమ్స్ ఐటమ్ ఎక్స్ వాల్యూ అంత ఇక్కడ 2. సో అందుకని కన్స్యూమర్ కన్స్యూమ్ ఐటమ్ 2 అయిన తర్వాత ఎక్స్ వాల్యూ డిక్రిమెంట్ 1, ఎక్స్ వాల్యూ డిక్రిమెంట్. ఎందుకు? ఒక ఐటమ్ కన్స్యూమ్ చేశాడు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఇంకో ఐటమ్ ప్లేస్ చేసుకోగలరు. ఎందుకు? బఫర్ అనేది ఎంటీ, ఓన్లీ ఒక స్లాట్ మాత్రమే ఉంది. 2 వచ్చేసినాయి అనుకోండి, 2 ఐటమ్స్ ప్లేస్ చేసుకోగలరు. సో మ్యూటెక్స్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ఇక్కడ మ్యూటెక్స్ వాల్యూ ఏంటి? 0. సిగ్నల్ అంటే ఇంక్రిమెంట్. సో సిగ్నల్ ఇంక్రిమెంట్ అయ్యింది అంటే మ్యూటెక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 కి ఈక్వల్ అయ్యింది. సో 1 కి ఈక్వల్ అయ్యింది అంటే మళ్ళీ మనకి సెమాఫోర్ వాల్యూ వచ్చినట్టే. సో మళ్ళీ ప్రొడ్యూసరా కన్స్యూమరా చూసుకుంటాము. సో మ్యూటెక్స్ 1 డబుల్ ఈక్వల్ టు 1, ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఒకవేళ ఇక్కడ ఫాల్స్ కండిషన్ దేనికి చూస్తుంది? ఇది ఇంకొకరితో బిజీగా ఉంది మ్యూటెక్స్ ఉన్నప్పుడు, ప్రొడ్యూసర్ తో బిజీగా ఉన్నప్పుడు కన్స్యూమర్ ఎంటర్ అవ్వలేదు. సో అందుకనే మ్యూటెక్స్ యూజ్ చేస్తున్నాము క్రిటికల్ సెక్షన్ కోసం. సో ఎంటీయా ఫుల్ అనేది చూసుకుంటాం. ఫుల్ గా ఉంది అంటే ఇది తినగలదు, లేదా కన్స్యూమర్ ఏం చేస్తుంది? బఫర్ ఈజ్ ఎంటీ. అర్థమైందా? మనం రాస్తున్న ప్రొడ్యూసర్ కన్స్యూమర్ లో ఏదైతే ఆల్గరిథం రాసామో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అక్కడ కూడా ఇదే తీసుకున్నాం. మీరు గుర్తుందో లేదో మరి, స్లైడ్స్ లో కూడా ఉంటుంది చూడండి. వెయిట్ ఇన్ ఎస్ రిటర్న్ ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1 అని రాసాం. ఇక్కడ డైరెక్ట్ గా రిటర్న్ మైనస్ ఎస్. అలాగే సిగ్నల్ తీసుకుంటే అక్కడ ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 1, లేదా డైరెక్ట్ గా ఎస్ ప్లస్ ప్లస్ అని తీసుకుని ఉంటాము. ఇక్కడ ప్లస్ ప్లస్ ఎస్ అని రాసాం. అలాగే ప్రొడ్యూసర్ తీసుకుంటే మ్యూటెక్స్ ఈక్వల్ టు ఇదొక్కటే మీకు ప్రోగ్రామ్ యొక్క లాజిక్. ఈ లాజిక్ గుర్తు పెట్టుకున్నారు అంటే ఇక్కడ ల్యాబ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలరు. యాజ్ వెల్ యాజ్ మీకు థియరీలో కనుక సెమాఫోర్ అనే కాన్సెప్ట్ ఆర్ అదర్వైజ్ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ అనే వర్డ్ మీకు కనిపించింది అంటే ఇది రాసుకుంటే మీకు మార్క్స్ స్కోర్ చేసుకోగలరు. ఓకేనా? సో ప్రొడ్యూసర్ అక్కడైతే ఇది రాయక్కర్లేదు కదా, ఇంకా ప్రింట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ద ఐటమ్ అనేది. జస్ట్ అక్కడ ఏం రాస్తారంటే మ్యూటెక్స్ ఫుల్ ఎంటీ రాస్తారు. ఎక్స్ ప్లస్ ప్లస్ కూడా రాయరు అక్కడ. అక్కడ డైరెక్ట్ గా ఎక్స్ ప్లస్ ప్లస్ ఇది ఎక్కడ తీసుకున్నామంటే వెయిట్ సిగ్నల్ లో తీసేసుకున్నాం, ఇంక్రిమెంట్ అవుతుంది అనేది. ఓకే, సో మ్యూటెక్స్ ఇక్కడేమో క్రిటికల్ సెక్షన్ అని రాసాము. క్రిటికల్ సెక్షన్ అని రాసి మ్యూటెక్స్ అని రాస్తాం, మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అని రాస్తాం. మ్యూటెక్స్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్. ప్రొడ్యూసర్ కన్స్యూమర్, ఇది మీకు ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం యూజింగ్ సెమాఫోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మ్యూటెక్స్ ఫుల్ ఎంటీ సమ్ ఎక్స్ వాల్యూ అనేది మనం తీసుకెళ్తాం.
ఓకేనా. నెక్స్ట్ ఇది ఓకే కదమ్మా. గుర్తొచ్చిందా కనీసం సెమాఫోర్ లో ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ఆల్గరిథం అంతా అదే యూజ్ చేస్తాం. విడిగా మీరు ఏ ప్రోగ్రామ్ కింద ఇంప్లిమెంట్ చేసేది ఓన్లీ స్విచ్ కేస్ ఒకటే రాస్తారు. రెండింటిలో ఏదో ఒకటే మనకు ఒకసారి ఛాన్స్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇది ఇక్కడ మీకు ఈ వర్కౌట్ దగ్గర ఎంటర్ యువర్ చాయిస్ 1. నాకు 2 అవుట్పుట్స్ రాయాలి. ఒకటి ఫుల్ రాయాలి, బఫరేజ్ ఫుల్, బఫరేజ్ ఎంటీ వచ్చేటట్టు రాయాలి. ఇందాక నేను మీకు చూపించినట్టు. ఇప్పుడు మళ్ళీ ఇది ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ ప్రొడ్యూసర్స్ ద ఐటమ్ 1. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్ 2. సో ఏదైతే మనం తీసుకున్నామో అది కన్స్యూమ్ చేసేసింది ఐటమ్ 1 ని. అగైన్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నాము, కన్స్యూమ్ చేస్తున్నాము, అగైన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, consume, consume, consume. Okay, produce, produce, produce. అంటే ఒకటి పెట్టినప్పుడు ఒకటి తినేస్తాం, మళ్ళీ ఒకటి పెట్టి ఒకటి తినేస్తారు అలా. ఓకే, ఫస్ట్ ఇస్ ఫుల్ అండ్ ఫస్ట్ ఇస్ ఎంప్టీ. ప్రతిదానికి 2 అవుట్పుట్స్ రాసుకోండి. నెక్స్ట్ write a C program that makes a copy of file using standard input output and system calls. System calls మనకి డైరెక్ట్ గానే ఉంటాయి కదా. సో C program that makes a copy of file using standard input output. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ చేస్తాను అనుకోండి. ప్రోగ్రామ్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ అని వచ్చేస్తున్నాం. కంప్లీట్ అయిపోయిందనే వచ్చేస్తుంది వార్నింగ్ వచ్చి. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ రాదు. సి కంపైలర్ అంటే ఆన్లైన్ కంపైలర్ లో చేస్తే రాదు. ఇక్కడ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాము. ఓకేనా. సో మనకి ఇక్కడ అవుట్పుట్ దగ్గర క్యాట్ అనేది ఏంటంటే ఫైల్ ని ఉందా లేదా చూసుకుంటున్నాం, ఆ ఫైల్లో ఏముంది అనేది. సో హాయ్ హలో అని ఉంది. సో ఇక్కడ ./a.out అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. మామూలుగా మనం ./a.out అని ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తారు అనుకున్నాం, ప్రోగ్రామ్ వచ్చేస్తుంది కదా. సో ./a.out ఫైల్ 1 పక్కన ఇచ్చేసారు. సో ఈ రెండు, ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ ఆన్లైన్ లో అయితే సి కంపైలర్ లో ఆన్లైన్ లో మీకు ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ చూపించేది. ఇక్కడ ఎర్రర్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ lib.h ఏమైనా ఇంక్లూడ్ చేసుకున్నా ఎర్రర్స్ అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ మాత్రం మీరు ఇక్కడ వచ్చినాక చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఓకే,
సో ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయండి దీనికి, అది ఏదో ఒక ఫైల్ నేమ్ మీరు ఇవ్వండి. సో ఆ ఫైల్ లో సమ్ డేటా ఏదో ఒకటి టైప్ చేయండి, అంటే విఐ స్పేస్ ఫైల్ నేమ్ 1.c ఫైల్ నేమ్ 1 ఒక నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ 1 ఒకటి ఇచ్చారు. సో దాంట్లో హాయ్ హలో అనో లేకపోతే హలో వరల్డ్ అనో వెల్కమ్ టు సిఆర్ఆర్ అనో మీరు ఏదైతే పేస్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ డేటా ఇది పేస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, దట్ మేక్స్ ఏ కాపీ ఆఫ్ ఎ ఫైల్. ఓకే, ఈ ఏదైతే మనం ఫైల్ ఇచ్చామో దాని యొక్క కాపీ ఇంకో ఫైల్ లో మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. సో దేన్ని యూజ్ చేసుకుని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సిస్టమ్ కాల్స్ యూజ్ చేసి చేయమన్నాడు. ఓకే, డైరెక్ట్ గా అదేమి ఇవ్వలేదు అనుకోండి, ఎస్టిఆర్సిఐటి కాపీ ఎస్టిఆర్సిపివై తీసుకుని కాపీ చేసేస్తాం. ఇక్కడ స్పెసిఫిక్ గా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సిస్టమ్ కాల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇంట్ మెయిన్ ఆర్గ్ సి, ఓకే, క్యార్ ఆర్గ్ బి. సో ఆర్గ్ సి ఒక క్యారెక్టర్ రీడ్ చేసుకుంటాకి ఇచ్చాము, అలాగే ఆర్గ్యుమెంట్ బి అంటే వెక్టర్. సో ఆర్గ్యుమెంట్ వెక్టర్ కి ఒక పాయింటర్ అనేది మనం పాయింటర్స్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ నెంబర్ అన్నాం, ఈ ఆర్గ్యుమెంట్ నెంబర్ ఇక్కడ మనం డిక్లేర్ చేయలేదు, దాన్ని ఇక్కడ డైరెక్ట్ గా ఫర్ లూప్ లో ఆర్గ్యుమెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది ఇచ్చేసాం. సో 1 లెస్ దాన్ ఆర్గ్యుమెంట్ సి అంటున్నాం. ఇక్కడ క్యారెక్టర్ కదా తీసుకుంటుంది, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మనకి, ఇక్కడ మనం ఫైల్ లో ఏమి ఇవ్వలేదమ్మా, అంటే ప్రోగ్రామ్ లో ఏం రాయలేదు. ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో ./a.out ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎగ్జిక్యూట్ అయినప్పటి నుంచి దాని లోపల ఆ ఫైల్ లోపల ఉన్న క్యారెక్టర్ ని ఆర్గ్యుమెంట్ సి కింద తీసుకుని అప్పుడు టైప్ ఫైల్ ఆర్గ్యుమెంట్ బి ఆఫ్ ఆర్గ్యుమెంట్ నెంబర్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, ఆర్గ్యుమెంట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ వెక్టర్ ఆర్గ్బి ఆఫ్ ఆర్గ్ నెంబర్. సో ఆర్గ్యుమెంట్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ 0 తీసుకున్నారు అనుకోండి, 0 తీసుకుంటే మీకు అవుట్పుట్ రాదు. ఎందుకు రాదు ఏదైనా చెప్పగలరా, చాట్ బాక్స్ లో కానీ అన్మ్యూట్ కానీ చేసి చెప్పండి. అక్కడ స్పెసిఫిక్ గా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నప్పుడు, ఆర్గ్యుమెంట్స్ అలా పాస్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేయకుండా ఆర్గ్యుమెంట్ నెంబర్ కానీ, అంటే ఇక్కడ మనకి వేరియబుల్ ఆర్గ్యుమెంట్ నెంబర్ అని అన్నది, మీరు సమ్ ఎక్స్ అనో వై అనో ఏది తీసుకున్నా ఇక్కడ ఫస్ట్ నుంచి అంటే ఇన్పుట్ పాస్ అవ్వాలి అంటే 1 నుంచి తీసుకున్నారు, అంటే అక్కడ ట్రూ అని కాదు కండిషన్, కండిషన్ ట్రూ అని కాదు, దీనికి ఒక మీనింగ్ ఉంటుంది. ఇక్కడ 1 అనేది ఎందుకు తీసుకుంటాము, 1 చెప్పాలి. వన్ అనేది ఎందుకు తీసుకుంటాము, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అన్నానా, ఆర్గ్యుమెంట్ యొక్క క్యారెక్టర్స్ రీడ్ చేస్తుంది అంటున్నానా, ఆర్గ్యుమెంట్ వెక్టార్ అంటున్నానా. ఈ ఆర్గ్యుమెంట్ వెక్టార్ లో ఆర్గ్యుమెంట్ నెంబర్ ఎక్కడి నుంచి ఆ నెంబర్స్ ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే 1 దగ్గర నుంచి అంటున్నాం. సో ఇక్కడ చూడండి, మనం ఇచ్చేటప్పుడు ./a.out స్పేస్ ఫైల్ నేమ్ 1 ./a.out ఎంటర్ అని ఇచ్చేట్లా మీరు ఎంటర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఎంటర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ నుంచి స్టార్ట్ చేసి మనం ప్రింట్ఎఫ్ లో ఏం రాస్తామో వస్తాయి. కానీ ఇక్కడ ఏం చేస్తాము ./a.out స్పేస్ ఫైల్ 1 అని ఇచ్చాం, అంటే ఇదంతా కలిపి ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక ఆర్గ్యుమెంట్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 0 అనేది మనకి ఒక ఫైల్ కాదు, దీంట్లో ఫైల్ అనేది లేదు. ఓకే, ఆ ఫైల్ నుంచి కాపీ చేస్తానికి ఏం లేదు. సో ఫైల్ 1 ఇప్పుడు మనం తీసుకుంది ఫైల్ 1 లోనే హాయ్ హలో అని రాస్తాము. ఇప్పుడు ఈ ఫైల్ 1 లో ఉన్నదే కాపీ చేస్తున్నాం, కాపీ చేసి మనకి స్టాండర్డ్ ఇన్పుట్ లో ప్రింట్ అవుతుంది. హాయ్ హలో ఇక్కడ నుంచి ఉన్నది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ లో మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 0 కి ఈక్వల్ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫైల్ 1 అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకో వాల్యూ ఇచ్చారు అనుకోండి, ఫైల్ 2 అనేది అది 2 కి ఈక్వల్ అవుతుంది. సో అందుకని ఇక్కడ మనం ఆర్గ్యుబిలో ఆర్గ్యుమెంట్ నెంబర్ 1 అనేది ఇస్తున్నాం. ఆర్గ్యుమెంట్ బి ఆఫ్ ఆర్గ్యుమెంట్ 1 అనేది ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఎప్పుడైతే టైప్ ఫైల్ వెళ్ళారో ఇక్కడ టైప్ ఫైల్ వస్తుంది. ఫైల్ నేమ్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో అప్పుడు ఫైల్ 1 ఇక్కడ ఫైల్ 1 ఇచ్చాం కదా, సో ఫైల్ నేమ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఒక ఎఫ్డి ఫైల్ డిస్క్రిప్టర్ తీసుకున్నాం, అలాగే ఎన్ రీడ్ ఆ ఫైల్ లో ఏవైతే మనం రీడ్ చేయాలనుకుంటున్నామో కౌంట్ చేస్తానికి ఎన్ అనేది తీసుకుంటున్నాము. నెక్స్ట్ క్యార్ ఒక బఫర్ అనేది క్రియేట్ చేసుకున్నాం, దాని యొక్క స్పేస్ 1024 అనే దాంతో స్పేస్ తో మనకు ఒక బఫర్ క్రియేట్ చేస్తాం.
క్రియేట్ చేసిన తర్వాత FD అంటే ఫైల్ డిస్క్రిప్టర్ ఈజ్ ఈక్వల్ టు ఓపెన్. ఏది ఓపెన్ చేయాలి, మనం ఒక ఫైల్ లో నుంచి ఉన్న డేటాని అదర్ ఫైల్ లో కాపీ చేయాలి కాబట్టి ఏదైతే ఇక్కడ ఫైల్ నేమ్ మనం తీసుకుంటున్నామో అది ఫైల్ 1 అవనివ్వండి, ఆల్రెడీ మీరు సమ్ అదర్ ఫైల్స్ ఏ రాస్తారు కదా, ఆ ఫైల్ అయితే ఆ ఫైల్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇక్కడ దీని ఫైల్ నేమ్ అన్నప్పుడు ఓపెన్ అవుతుంది. రీడ్ ఓన్లీ ఫైల్. అక్కడ నుంచి మనకు కావాల్సింది ఏంటి, దాంట్లో ఉన్నది రీడ్ చేయాలి, ఇంకో దాంట్లో రైట్ చేయాలి. సో ఇక్కడ రీడ్ ఓన్లీ తీసుకుంటాము. ఇలా రీడ్ ఓన్లీ తీసుకున్నప్పుడు ఈ ఫైల్ డిస్క్రిప్టర్ కనుక -1 కి ఈక్వల్ అయింది. -1 అంటే అక్కడ ఫైల్ ఏది ఎగ్జిస్ట్ అవ్వలేదు అని అనుకుంటే కనుక -1 ఈక్వల్ అయితే PERROR ఫైల్. ఓకే, ఒకవేళ ట్రూ అయ్యింది, మనం ఇచ్చిన ఫైల్ 1 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అనుకుంటే కనుక ట్రూ అయ్యింది కండిషన్ అంటే వైల్ ఎన్ రీడ్. సో ఇక్కడ రీడ్ చేస్తున్నాము. రీడ్ చేసినప్పుడు దేన్ని రీడ్ చేస్తున్నాము, ఫైల్ డిస్క్రిప్టర్ లో ఏమైంది, ఫైల్ నేమ్ తో ఓపెన్ అయింది కదా. సో ఫైల్ డిస్క్రిప్టర్ FD బఫర్, మనం బఫర్ క్రియేట్ చేస్తున్నాం ఆల్రెడీ 1024 అనేది సైజ్ ఆఫ్ బఫర్. కానీ ఇక్కడ సైజ్ ఏదైతే క్రియేట్ చేస్తామో దీని కాకుండా ఇక్కడ మనకి ఫైల్ నేమ్ లో ఉన్న సైజ్ తో కంపేర్ చేసుకుంటుంది. అది కనుక >0 అయితే ఇది వర్క్ అవుతుంది. ఒకవేళ >0 కనుక లేదు అనుకుంటే కనుక ఎగ్జిట్ అయిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. ఎందుకు ఎగ్జిట్ అవుతుంది, మనకి ప్రతి దాంట్లోనూ ఒక ఫైల్లో అంటే హాయ్ హలో అని రాసాము అంటే ఇక్కడ క్యారెక్టర్స్ కదా మనం రీడ్ చేస్తున్నాము. RC అనేది క్యారెక్టర్స్ తో రీడ్ చేస్తున్నాము కాబట్టి ఆ ఫైల్ అనేది మనకి దేంతో ఎండ్ అవుతుంది, -1 తో ఎండ్ అవుతుంది. ఓకే, లాస్ట్ ఇదే ఇంకా లాస్ట్ స్టేట్మెంట్. దీని తర్వాత ఏమీ లేదు అంటే మనకి -1 అంటే ఎండ్ ఆఫ్ ఫైల్. EOF ఫైల్ తీసుకుంటే EOF -1 అంటాం. ఇలాగే క్యారెక్టర్ ఇక్కడ అయిపోయింది అంటే -1. సో -1 అనేది అక్కర్ అయ్యేంత వరకు >0 కి వాల్యూ ఉన్నంతసేపు దాంట్లో ఆ ఫైల్లో ఏవైతే ఉన్నాయో అది ఒక్కటి ఏం చేస్తుంది, రైట్ చేస్తుంది. ఎక్కడ రైట్ చేస్తుంది, ఈ ఫైల్ 1 నుంచి రీడ్ చేసుకుని, ఈ రీడ్ చేసిన దాన్ని మనం ఈ యొక్క బఫర్ సైజ్ రీడ్ చేస్తున్న ఫైల్ డిస్క్రిప్ట్ లో ఉన్నది ఒక్క వాల్యూ తీసుకుని ఎక్కడ రైట్ చేస్తుంది అంటే మనం డూప్లికేట్ గా క్రియేట్ చేసుకున్న బఫర్ అనే దాంట్లో రైట్ చేస్తుంది. ఇక్కడ 1 అనేది రైట్ పర్మిషన్ అమ్మ, రీడ్ అనే దానికి 0 పర్మిషన్స్. 1 అంటే ఒక్కొక్క క్యారెక్టర్ కింద కాదు, పర్మిషన్ రైట్ చేస్తానికి పర్మిషన్. ఓకే, సో బఫర్ లో పెడుతుంది. ఎన్ రీడ్ ఇక్కడ ఎంత వరకు అయితే ఉందో దాన్ని ఇక్కడ కంప్లీట్ అయిపోయి వన్స్ అది -1 కి ఈక్వల్ అయ్యింది అంటే కనుక ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్లీ ఫైల్ 1 అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి హాయ్ హలో ఉంది, అది వచ్చి హాయ్ హలో అనేది ప్రింట్. ఇది సెకండ్ కమాండ్ లైన్. ఓకేనా, నెక్స్ట్ 7th వన్ చూడండి. మల్టీ ప్రోగ్రామింగ్ విత్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్. వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్ మనం తీసుకుంటున్నాము అంటే ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టాస్క్, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్ ఏం చెప్పాము. ఫర్ సపోజ్ ఇప్పుడు వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాస్క్ ఫస్ట్ చెప్తాను. టోటల్ మెమరీ నా దగ్గర 50 ఉంది. ఓకే, వేరే అవుతున్నప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ యొక్క సైజ్ ఇచ్చాను 10, 20, 30 ఇచ్చాను అనుకోండి. సో 30 + 20 50 + 60 నేను ఓవరాల్ గా ఇచ్చింది 60. కానీ ఇక్కడ అవైలబుల్ మొత్తం నాకున్న మెమరీ ఎంత అంటే 50. ఇంకో 10 ప్లేస్ చేద్దాం అంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు. ఓకే, సో నేను ఫస్ట్ ఎంటర్ చేస్తే 10 ఎంటర్ చేశాను, ఫస్ట్ ఎంటర్ చేస్తే 30 ఎంటర్ చేశాను అనుకోండి. దాని తగ్గట్టు మనకి ఇక్కడ క్రియేట్ అవ్వాలి. సో 25 memory is allocated for process 1. మెమరీ allocate చేయమా అంటే మనం ఎస్ అన్నాము, allocate అయింది. సో మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 2 మనం ఇక్కడ 25 ఇచ్చాము, ఇంకా 25 మాత్రమే ఇక్కడ ఉంటుంది. సో 10 ఇచ్చాము అనుకోండి, క్రియేట్ అవుతుంది. సో allocate చేయమా అంటే allocate చేయమని చెప్తాము.
సో 35 కంప్లీట్ అయింది, ఇంకా 15. కానీ నేను ఇక్కడ ఇంకా 25 ఇచ్చాను అనుకోండి, నాకు అక్కడ స్పేస్ ఉందా లేదు. సో ఇక్కడ ఏం చూపిస్తుంది, మెమరీ ఈజ్ ఫుల్. మెమరీ ఈజ్ ఫుల్. ఎందుకు, నేను తీసుకుంది 15. నేను ఫస్ట్ ప్రాసెస్ కి 25 ఇచ్చాను, సెకండ్ కి 10 ఇచ్చాను. నెక్స్ట్ 25 ప్లస్ 10 35 కంప్లీట్ అయిపోయింది. నాకు ఇంకా 15 ఉంది, కానీ ఇక్కడ నేను 25 ని అలోకేట్ చేయమంటాను. నాకు 15 లో ప్లేస్ చేద్దాం అంటే నాకు అక్కడ స్పేస్ సరిపోదు, కాబట్టి మెమరీ ఇస్ ఫుల్ అని వస్తుంది. ప్రాసెస్ 1 మెమరీ అలోకేటెడ్, ప్రాసెస్ 2 మెమరీ అలోకేటెడ్. సో టోటల్ మెమరీ ఎంత అలోకేట్ అయింది, 35. అంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంది యాక్చువల్గా, దీనికి అలోకేట్ అయిపోయింది. సో టోటల్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎంత, మనకి 15 అనేది అవైలబుల్ లో ఉంది, కానీ మనం దాంట్లో 25 అనేది ప్లేస్ చేయలేము. సో సేమ్ ఇప్పుడు దీన్ని 50 సో ప్రాసెస్ 1 25, yes, ప్రాసెస్ 2 10, yes, process 3 15, yes. ఇక్కడ చూడండి 25 30 40 50 అనేది నాకు ఇక్కడ అలోకేట్ అయిపోయింది. అయినా సరే నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తుంది. ఎందుకు అంటే అలోకేట్ అయ్యింది, నెక్స్ట్ మనం 0 ఇస్తామా, ఏదైనా ఒక 50 ఇచ్చాం అనుకోండి, ఓకే, నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, మెమరీ ఇస్ ఫుల్ అని చూపిస్తుంది. కానీ టోటల్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉందా లేదు, ఎందుకంటే ఇక్కడ ఏమీ వేస్ట్ అవ్వలేదు. ఆల్రెడీ నాకు కావాల్సిన 50 అనేది 50 లోకి కరెక్ట్ గా ఫిట్ అయిపోయింది. ఫిట్ అవ్వగా ఇంకో ప్రాసెస్ అనేది 50 తో ఎంటర్ అయింది, కాబట్టి ఈ 50 అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నాకు ఈ మెమరీలో ఉన్న ఈ 3 ప్రాసెస్ ఎగ్జిట్ అవుతేనే ఇది ఎంట్రీ అవుతాను ఛాన్స్. సో టోటల్ మెమరీ ఎంత అలోకేట్ అయిందని 50 అలోకేట్ అయింది. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇక్కడ ఏమీ రాదు కాబట్టి 0. సో అలా 2 అవుట్పుట్స్ వచ్చేటట్టు చూడండి. ఓకేనా, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది మనకు తెలిసింది. ఓకే, మెయిన్ ఇంట్ ఎంఎస్ సమ్ వేరియబుల్స్ తీసుకున్నాము, క్యాట్ సిహెచ్ లో ఎస్ అనేది తీసుకున్నాము, క్యారెక్టర్ మీకు కావాల్సిన 1 2 ఎస్ నో తీసేసి, ఎస్ నో అని కాకుండా డైరెక్ట్ గా అలోకేట్ అయ్యేటట్టు అలోకేషన్ తీసుకుంటారన్న ప్రాబ్లం లేదు. ఇక్కడ సిహెచ్ ఈక్వల్ టు వై అనేది లేకుండా మనం ఎంట్రీ చేస్తే అది అలోకేటెడ్ అని చూపించేటట్టు స్టేట్మెంట్ రాస్తానన్నా అది ఓకే. ఓకే, ఎంటర్ ద టోటల్ మెమరీ అవైలబుల్. సో ఇక్కడ నేను స్కానఫ్ ద్వారా మెమరీ సెక్షన్ అనేది 50. సో ఈ ఎంఎస్ అనేది నేను టెంప్ లో సేవ్ చేశాను. ఎంఎస్ అనేది టెంప్ లో సేవ్ అయింది. సో ఫర్ ఐ ఈక్వల్ టు 0, సిహెచ్ కనుక ఇక్కడ వైకి ఈక్వల్ అయింది కదా, సో వైకి ఈక్వల్ అయింది అంటే ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. నాకు ఇక్కడ ఉంది కాబట్టి ప్రాసెస్ కి తీసుకుంటే ఫస్ట్ నాకు 0. సో 0 + 1 1. సో P1 నుంచి స్టార్ట్ అయ్యేది చూడండి ఇక్కడ. ఓకే, ఇదిగోండి ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 1. ఎందుకు అంటే ఇక్కడ మనం ఇచ్చాం I+1 అనేది. ఓకే, ప్రాసెస్ 1 దాన్ని రీడ్ చేసాము. సో ఎంపీ ద్వారా రీడ్ చేసినప్పుడు ఫర్ సపోజ్ ఇది 25 అనుకున్నాము. సో ఇప్పుడు ఎంపీ ఆఫ్ I 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెంప్ లో ఎంత పెట్టామమ్మా 50. టెంప్ లో 50. సో 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. కండిషన్ ట్రూ అయిందంటే మెమరీ ఈజ్ అలోకేటెడ్. సో దాన్ని ఇక్కడ చూపిస్తుంది 25 అనేది ఇక్కడ ఇస్తున్నాము. సో మెమరీ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ప్రాసెస్ 1. దాన్ని ఇక్కడ వచ్చింది, ఇది మెమరీ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ప్రాసెస్. ఇక్కడ I అనేది 0 1. సో ప్రాసెస్ 1. ఓకే, ఇప్పుడు టెంపరీలో టెంప్ ఈక్వల్ టు టెంప్ మైనస్ అంటే 50 మైనస్ 25. ఇప్పుడు మళ్ళీ టెంప్ వాల్యూ దేనికి ఇనిషియలైజ్ అయి ఉంటుంది, 25 కి ఇనిషియలైజ్ అయి ఉంటుంది. ఆల్రెడీ 50లో 25 యూజ్ చేసేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది డూ యూ వాంట్ టు కంటిన్యూ.
డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతుంది? ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 2. సో ఎప్పుడైతే మళ్ళీ డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎస్ అని ఇచ్చామో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది ఫర్ లూప్. సో ఐ అనేది ఇంక్రిమెంట్స్ టు 1 కి ఇంక్రిమెంట్ అయ్యింది. అలా ఎంతవరకు మనం ఏమి కండిషన్ పెట్టలేదు, అందుకనే ఇక్కడ ఐ లెస్ దాన్ అని అంటే 5 బ్లాక్స్ తీసుకోవాలి, 5 ప్రాసెస్ తీసుకోవాలి అని మనం చెప్పట్లా. ఓకే, సో ఎంత వరకు అయితే మనం మెమరీ అనేది వ్యారీ చేసుకుంటా ఉంటాము, ఐ అనేది ఇప్పుడు ఇంక్రిమెంట్స్ టు 1 కి 0 కాబట్టి 1 కి ఇంక్రిమెంట్ అయ్యింది. అలాగే ఎన్ అనేది ఇనిషియలైజ్ టు 0 చేస్తుంటాం ఇక్కడ. ఇదిగోండి ఎన్ అనేది 0 చేసాము. సో ఇది కూడా 1 కి ఈక్వల్ అయ్యింది. అగైన్ మళ్ళీ ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ కి సమ్ వాల్యూ ఇస్తున్నాము. ఇక్కడ 25 తర్వాత ప్లస్ ఇక్కడ 15 అనేది ఇచ్చాము అనుకోండి. ఓకే, సో అగైన్ మళ్ళీ 15 less than or equal to 25, condition true. So memory is allocated for process 2. So again mali 25 minus 15. So 10 అనేది 10 ప్లస్ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత డూ యూ వాంట్ టు కంటిన్యూ? ఎస్ అని ఇస్తారు. ఇక్కడికి వచ్చింది, ఇది 2 తీసుకుంటుంది. ఎన్ వాల్యూ కూడా 2 కి ఇంక్రిమెంట్ అవుతుంది. సో మెమరీ రిక్వైర్డ్ ఇన్ బైట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు అవైలబుల్ 10 ఉంది, మీరు 30 ఇచ్చారనుకోండి. సో 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఫాల్స్ అయిందంటే ఎల్స్ పార్ట్ లోకి వెళ్తుంది. ఎల్స్ పార్ట్ లోకి వెళ్తే మెమరీ ఈజ్ ఫుల్. సో మెమరీ ఈజ్ ఫుల్ అన్న తర్వాత స్టేట్మెంట్ బ్రేక్. సో బ్రేక్ అయింది కాబట్టి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇక్కడ ఉన్న ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసి టోటల్ మెమరీ అవైలబుల్ ఎంత అవైలబుల్ అయింది, అలోకేటెడ్ ఎంత అలోకేటెడ్ అయ్యింది. సో total memory allocated and external fragmentation. Process 2 15 is 30 బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయ్యి మెమరీ ఫుల్ అని కనిపించింది. సో టోటల్ మెమరీ ఎంతైతే అవైలబుల్ ఉందో అది కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకున్నాము. ఇదిగోండి టోటల్ మెమరీ అవైలబుల్ ఎంఎస్ ప్రాసెస్ మెమరీ అలోకేటెడ్. ప్రాసెస్ మెమరీ అలోకేటెడ్. సో మెమరీ అలోకేటెడ్ ఎంత? 25 15. సో టోటల్ మెమరీ అలోకేటెడ్ 40. ఇది ఎంఎస్ మైనస్ టెంప్ వాల్యూ ఇక్కడ ఉంది కదా మనకి. సో ఎంఎస్ వాల్యూ ఎంతైతే తీసుకున్నామో అలోకేట్ అయిన దాన్ని మైనస్ టెంపరీ రిమైనింగ్ వాల్యూ ఏదైతే అలోకేట్ అయ్యిందో అది చూపిస్తుంది. ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ టెంపరీలో ఏదైతే స్టోర్ అయ్యిందో అది ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ చూపిస్తుంది. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఓకేనా? అదేనా మళ్ళీ చెప్పాలా? ఇక్కడ 3 చెప్పాను కదా, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా ఆ ప్రోగ్రామ్స్? మీరు రెస్పాండ్ అవ్వాలి. ఓపీ ఇదిగో ఇది కంపైల్ చేసిందేగా, నేను మీకు దీని నుంచి చెప్పాను. ఇప్పుడు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అయితే ఇక్కడికి వచ్చాక చేయండి యూనిక్స్ దాంట్లో. ఇక్కడ మనకి సి దాంట్లో ఇక్కడ ఫైల్ అనేది సేవ్ చేయకుండా డైరెక్ట్ గా రన్ కి వెళ్ళిపోతుంది కాబట్టి సెకండ్ ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చాక చేయమన్నాను. ఇది కంపైల్ చేశాను కదా, చేస్తేనే కదా మనకి ప్రొడ్యూస్ కన్స్యూమ్ ఎలా అవుతుంది అనేది వచ్చింది. ఇప్పుడు కూడా ఇది కంపైల్ ఫస్ట్ చేసి ఇలా వస్తుంది అని చెప్పిన తర్వాతే కంపైల్ చేయండి మ్యామ్. అవుట్పుట్ కొడుకున్నారమ్మా ఇప్పుడు దాకా. ఫస్ట్ అది చేశాక చెప్తా. ఇదిగోండి
ఇదిగోండమ్మా ఎంటర్ టోటల్ మెమరీ అవైలబుల్. ఓకే, కంపైల్ చేస్తాం. ఇదిగోండి ఇన్పుట్ అవుట్పుట్ స్పేస్ ఇది. ఓకే, ఇక్కడ మనం టోటల్ మెమరీ అవైలబుల్ ఎంత అనేది స్కాన్ఫ్ ద్వారా రీడ్ చేయాలి కాబట్టి 50 లేకపోతే సమ్ అదర్ వాల్యూ ఇచ్చుకోండి 100. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఇది అయిన తర్వాత టెంప్ లోకి ఈ ఎంఎస్ వాల్యూ 100 ఏదైతే ఉందో అది టెంపరీగా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్ ఓపెన్ అయ్యింది. I = 0 అండ్ CH కనుక Y కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ Y కి ఈక్వల్ అయింది. సో ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. ఇక్కడ 1 ఎందుకు వచ్చింది? ఇక్కడ I = 0. సో 0 + 1 1. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్కానర్స్ ద్వారా రీడ్ చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్ కి నేను సమ్ 50 అని వాల్యూ ఇచ్చాను. ఓకే, మెమరీ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ప్రాసెస్ 1. ఎందుకు అలోకేట్ అయింది? ఇక్కడ ఎంపీ ఆఫ్ ఐ అనే వాల్యూ నాకు ఎంపీ అంటే ఇక్కడ ఎంత తీసుకున్నాను? 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెంప్ వాల్యూ ఎంతమ్మా? 100. సో 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది కాబట్టి మెమరీ ఈజ్ అలోకేటెడ్ ఫర్ ప్రాసెస్. అయిన తర్వాత ఇక్కడ నాకు ఇంకేం చేస్తుంది? ఆల్రెడీ 100 కదా, 100 లో 50 అనేది అలోకేట్ అయిపోయింది. సో టెంప్ అంటే 100 మైనస్ ఎంపీ ఆఫ్ ఐ. సో ఇది మనకి 50. సో టెంప్ మైనస్ 100 మైనస్ 50. ఇప్పుడు టెంప్ లో ఎంత స్టోర్ అవుతుంది? మళ్ళీ 100 పోయి 50 అనేది సేవ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకా ఎల్స్ పార్ట్ అక్కర్లేదు కదా. ప్రింట్ఎఫ్ డూ యూ వాంట్ టు కంటిన్యూ. మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే ఎస్ ఇస్తాం. ఓకే, కంటిన్యూ చేస్తే అగైన్ మళ్ళీ ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. అంటే మళ్ళీ ఫర్ లూప్ వచ్చి I అనేది 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది, N అనేది 0 కి ఉంది, 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయ్యి Y కండిషన్ చూస్తుంది. ఓకే, సో ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 1 + 1 సో 2. మళ్ళీ నేను నెక్స్ట్ వాల్యూ సమ్ 30 ఇస్తున్నాను. ఓకే, మెమరీ అనేది ఇందాకలాగానే టెంప్. ఇక్కడ ఎంపీ ఆఫ్ ఐ అంటే ఇక్కడ మనం ఎంత ఇచ్చాము? 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ట్రూ అయింది కాబట్టి మెమరీ అనేది అలోకేట్ అయింది. సో ఇప్పుడు టెంప్ లో ఎంత ఉంది? 50. సో 50 మైనస్ 30 ఇంకా రిమైనింగ్ మనకి ఎంత ఉంది? 20 మాత్రమే ఉంది. ఇప్పుడు మనం 20 ఉన్నప్పుడు నేను మళ్ళీ అలోకేట్ చేయమని అడిగితే 20 ఉన్నప్పుడు మళ్ళీ నేను 20 కాకుండా సమ్ 30 అలోకేట్ చేయమన్నాను అనుకోండి, నాకు మెమరీ ఈజ్ ఫుల్. ఎందుకు? నా దగ్గర టెంప్ లో అవైలబిలిటీ 20 ఉంది, కానీ ఇక్కడ మనం అడిగింది ప్రాసెస్ కి 30 అడిగాం. 30 అడిగినప్పుడు ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది ఇఫ్ కండిషన్. సో 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెంప్ లో 20 కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ పార్ట్ లో మెమరీ ఈజ్ ఫుల్ అని ప్రింట్ అయిన తర్వాత బ్రేక్. ఇక్కడతో ఈ ఫర్లు బ్రేక్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. సో మెమరీ ఈజ్ ఫుల్ అని కనిపించి టోటల్ మెమరీ అవైలబుల్ ఎంత మెమరీ అవైలబుల్ అయింది. సో ప్రాసెస్ ఏ దానికి మెమరీ ఎంత అలోకేట్ చేసిన తర్వాత ఇదిగోండి టోటల్ మెమరీ అవైలబుల్ 100 ఏ ప్రాసెస్ కి ఎంత అలోకేట్ చేసిన తర్వాత మనం ఎంత అలోకేట్ చేసాము, టోటల్ మెమరీ అలోకేటెడ్ ఎంత, మీకు రిమైనింగ్ వేస్ట్ అయింది ఎంత? 30 కదా, 30 ఇచ్చాము కానీ 20 అనేది వేస్ట్ అయింది మనకి. సో ఇదిగోండి. ఓకేనా, క్లియరా? అర్థమైందా? వచ్చిందా మీరు అనుకున్నట్టు? ఇంకేమైనా డౌట్ ఉందా? అవుట్పుట్ మనం చేసిన దానికి కదా వచ్చింది. అలా మీరు వాల్యూస్ మార్చుకోండి, వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి? వేరియబుల్ అన్నప్పుడు మనం 100 అనేది ఇస్తే 100 అనేది ఫిక్స్డ్ స్లాట్ కాదు కదా. 100 ఇస్తే 100 లో -50 చేసాము, -30 చేసాము, -30 చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చేసిన దానికి ఇదేంటి? వ్యారీ అవుతుంది. ఎంతైతే అవైలబుల్ ఉందో అది స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. అదే మనం ఫిక్స్డ్ కి వెళ్ళామనుకోండి, ఫిక్స్డ్ అన్నప్పుడు 100 అనేది ఫుల్ మెమరీ ఇచ్చిస్తారమ్మా. ఇప్పుడు మీరు 100 ఫుల్ మెమరీ ఇచ్చి ఈచ్ బ్లాక్ అనేది సమ్ 20 ఇచ్చారు, బ్లాక్ సైజ్ 20 ఇచ్చారు అనుకోండి, మనకి
20 కదా 5 బ్లాక్స్ వస్తాయి. ఎలా పడితే అలా ఎలాకేట్ చేస్తాను కుదరదు. ఒక్కొక్క బ్లాక్ 20 సైజ్ తోనే ఫిక్స్డ్ అన్న, ఫిక్స్డ్ గా డివైడ్ అవుతుంది. మనం అప్పుడు ఇక్కడ ఎక్సెల్ కూడా తీసుకొని చెప్పాను నేను మీకు. ఇలా తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ 100 అనుకోండి, ఓకే. ఇది లేకపోతే 500 అనుకోండి, ఫిక్స్డ్ గా 100. మనం ఎంతైతే బ్లాక్ సైజ్ ఇవ్వాలనుకున్నాం అది 100, ఇక్కడతో 200, 300, 400, 500 ఇలాగే డివైడ్ అవుతుంది. అప్పుడు దీంట్లో మనం ప్లేస్ చేయాలంటే దీనివల్ల మనకి ఏమైంది, ఫ్రాగ్మెంటేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు, ఇందాక మనం తీసుకున్న 50, 30, 30 తీసుకున్నారనుకోండి, ఇందాక మనం వేస్ట్ అయిన దాంట్లో ఎలా వేస్ట్ అయింది, 50, 30 అలొకేట్ చేసిన తర్వాత మనకి 20 వేస్ట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, ఈ 100 అనే బ్లాక్ లో ఫస్ట్ వచ్చి 50 వెళ్ళిపోతుంది. 100 బ్లాక్ లో ఫస్ట్ 50 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకా స్పేస్ ఉంది చూడండి, 50 ఉంది. సో ఆ 50 వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క బ్లాక్ కి ఒక ప్రాసెస్ మాత్రమే అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ 30, సో మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది. మిగతా 70 ఏదైతే ఉందో అక్కడ వేస్ట్ అయింది. మళ్ళీ 30, సో నెక్స్ట్ 70 అంతా వేస్ట్ అయిపోతుంది. అది ఫిక్స్డ్. ఓకే, ఇదిగోండి ఎంటర్ టోటల్ మెమరీ అవైలబుల్. ఇప్పుడు మనం తీసుకున్న 500 తీసుకున్నాను, లేకపోతే టోటల్ మెమరీ అవైలబుల్ 50 తీసుకున్నాను. ఇందాక మనం 50 తీసుకున్న 100 తీసుకున్నట్టున్నాం కదా. హండ్రెడ్ తీసుకున్నాం కదా, సేమ్ అదే 100 ఇక్కడ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు బ్లాక్ సైజ్ అంటున్నాము. 100 అనేది ఇందాక మనకి వేరీ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 5 బ్లాక్స్ అన్నాను, అదర్వైజ్ 3 బ్లాక్స్ కింద అయినా తీసుకుంటున్నాము. బ్లాక్ సైజ్ కదా 20 తీసుకుంటున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రాసెస్ నాకు ఇక్కడ 5 బ్లాక్స్ 4 ప్రాసెస్. మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ 1 ఒక్కదానికి 20 కాబట్టి 10. ఇప్పుడు 20 కన్నా ఎక్కువ ఇస్తున్నాను చూడండి, 30, నెక్స్ట్ మళ్ళీ సమ్ 15, 10 ఇలా ఇచ్చాను. ప్రాసెస్ 4 కదా నేను ఇక్కడ రేట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అవైలబుల్, ఎన్ని బ్లాక్స్ అవైలబుల్ అయినాయి, 5 బ్లాక్స్. ఎందుకు, మనం తీసుకుంది 100, సైజ్ ఏమో 20 అని మనం ఇచ్చాం. సైజ్ 20 కాకుండా 10 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ బ్లాక్ సైజులు పెరుగుతాయి. 10 తీసుకుంటే బ్లాక్ సైజెస్ 10 కింద పెరుగుతాయి. సో ఇప్పుడు ఒక్కదాన్ని 20 సైజ్ కాబట్టి ప్రాసెస్ 1 నేను దీంట్లో పెట్టా. మెమరీ రిక్వైర్డ్ ఎంత, 10. సో ఎలోకేట్ అయ్యిందా, ఎస్. ఎందుకు ఎలోకేట్ అయింది, నాకు ఇక్కడ సైజ్ 20 కదా, 20లో 10 పడుతుంది కాబట్టి ఎలోకేట్ అయింది. సో ఇంకా ఎంత వేస్ట్ అయింది నాకు, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ 10. ఓకే, నెక్స్ట్ 30 తీసుకుంటున్నాము. నెక్స్ట్ 30 20 కన్నా పెద్దది కాబట్టి నాకు ఎలోకేట్ అయిందా అంటే నో. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 15 తీసుకున్నాం. 50 అనేది 20లో అలొకేట్ అవుతుంది కాబట్టి ఎస్. సో 20 మైనస్ 15, నాకు ఇంకా రిమైనింగ్ ఇక్కడ వేస్ట్ అయింది 5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 10, సో రిమైనింగ్ 10. ఓకే, సో టోటల్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ నాకు ఇక్కడ ఒక్కటి సైజ్ 20 కాబట్టి, సో ఎలొకేట్ అయిన దానికి ప్రాసెస్ తీసుకుంటే 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ 10, 20, 25. ఇదిగోండి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ 25.
Block size 10 తీసుకుంటున్నాను. సో నాకు 10 నెంబర్ ఆఫ్ ప్రాసెస్ 3 allocate చేసుకుంటున్నాము. సో more than 10, 15, 10 and 5. So external total external fragmentation 5, total internal fragmentation 5. ఓకే, ఎందుకు ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ 5 వచ్చింది మనకి? ఇక్కడ మనకి టోటల్ గా ఇక్కడ మన ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇక్కడ 10K కదా తీసుకుంటున్నాము. ఈ ఫస్ట్ దానికి అవ్వట్లేదు చూడండి, మనకి ఇక్కడ ఇంకా అలొకేట్ అవుతానికి 10 ఉంది. ఇంకా ఎక్స్టర్నల్ గా ఇంకా ఎంత కావాలి ఇక్కడ అలొకేట్ చేయాలి అంటే 5. సో టోటల్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ 5. అదేనా ఇది ఫిక్స్డ్. ఇప్పుడు ఇది చూడండి ట్రేసింగ్. ఎంటర్ టోటల్ నెంబర్ మెమరీ అవైలబుల్. సో మెమరీ అవైలబుల్ ఇప్పుడు మనం తీసుకున్నాం. టోటల్ మెమరీ అవైలబుల్ ఇన్ బైట్స్ ఎంఎస్ ద్వారా రీడ్ చేస్తాం. నెక్స్ట్ బ్లాక్ సైజ్ చెప్తున్నాం. బ్లాక్ సైజ్ ఇక్కడ నేను 10 అయితే 10, 20 అయితే 20 ఏదో. ఒకవేళ మీరు ఇక్కడ 100 తీసుకోకుండా 101 తీసుకున్నారు అనుకోండి, డివైడ్ చేస్తాను అవ్వదు కదా, 101 ఆర్ 105 ఇలా అయినా సరే తీసుకోవచ్చు. 105 తీసుకున్నారు. ఇప్పుడు సేమ్ ఇదే బ్లాక్ సైజ్ 10 తీసుకున్నారు. ఇప్పుడు మనకి 10 ఇంటూ ఈ 10 బ్లాక్స్ క్రియేట్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా ఇంకా ఎంత మిగిలిపోతుంది? 5 మిగిలిపోతుంది. ఆ 5 దేంట్లోకి యాడ్ అవ్వాలి? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ యాడ్ అవ్వాలి. ఇక్కడ గమనించారా? ఈక్వల్ గా అయితే అయిపోతుందమ్మా ఫిక్స్డ్ కాబట్టి. ఫర్ సపోజ్ ఫిక్స్డ్ దాంట్లో డివైడ్ చేసేది అవ్వకపోతే 105 ఉంది. ఇప్పుడు 5 అనుకోండి, ఇది కూడా ఒక పార్ట్ కింద డివైడ్ అయిపోతుంది. 5 కాకుండా నేను 10 అనేది కానీ 20 అనేది కానీ తీసుకుంటే నాకు ఎక్స్ట్రా ఇక్కడ 5 అనేది ఉంటుంది కదా. ఈ 5 అనేది నాకు ఎక్కడ యాడ్ అవ్వాలి? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే దానికి ఒక బ్లాక్ క్రియేట్ అవ్వదు. సో ఇదిగోండి ఎంటర్ బ్లాక్ సైజ్. బ్లాక్ సైజ్ ఎంటర్ చేశాను. నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఎన్ని బ్లాక్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎంఎస్ 105 డివైడెడ్ బై బ్లాక్ సైజ్ 10. సో 10 బ్లాక్స్ మాత్రమే క్రియేట్ అవుతుంది. 10 పాయింట్స్ లో వచ్చింది చూసారా, అది నాకు రాదు ఇక్కడ. ఓకే, సో ఇది ఎక్కడ పెట్టాను నేను? ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఈఎఫ్ అంటే ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ లో పెట్టాను. ఓకే, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ లో ప్లేస్ చేశాను. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు నాకు ఎన్ని ప్రాసెస్లు కావాలి? 3. ఓకే, 3 ప్రాసెస్ తీసుకున్నాను. 3 ప్రాసెస్ తీసుకున్నాక అది n ద్వారా రీడ్ చేస్తాను. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు 1, 0 less than n, 3 ట్రూ అయింది కాబట్టి ఎంటర్ మెమరీ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్. i+1 అంటే 0+1 1 కదా. సో ఇప్పుడు నాకు ప్రాసెస్ రిక్వైర్డ్ సైజ్ 10 అయింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే మెమరీ రిక్వైర్డ్. ఇక్కడెక్కడే మనకి లూప్ రిపీట్ అవుతా ఉంటుంది కదా ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు. సో నెక్స్ట్ మళ్ళీ నేను 30 తీసుకుంటున్నాను, 5 తీసుకున్నాను.
ఓకే, ఎప్పుడైతే తీసుకున్నానో నాకు ఇది లూప్ అనేది ఫెయిల్ అయిపోయిన వెంటనే నాకు ఏం అవుతుంది, నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అవైలబుల్, ఇదిగోండి నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అవైలబుల్ ఇన్ మెమరీ. ఎన్ని బ్లాక్స్ అవైలబుల్, 10. ఈ ఎన్ఓబి ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, ఇదిగోండి ఎన్ఓబి ఈక్వల్ టు ఎంఎస్ అంటే టోటల్ మెమరీ డివైడెడ్ బై బ్లాక్ సైజ్. ఓకే, సో నాకు అది ఎన్ఓబి ఇక్కడ 10 బ్లాక్స్ వచ్చింది. ఇంకా రిమైనింగ్ 5 ఉంటుంది చూసారా, ఆ 5 నాకు ఎక్స్టర్నల్ ఈఎఫ్ లోకి వెళ్ళిపోద్ది, ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో printf ఇదిగోండి ప్రాసెస్ మెమరీ రిక్వైర్డ్ అలోకేటెడ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్, ప్రాసెస్ మెమరీ రిక్వైర్డ్ అలోకేటెడ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇప్పుడు కండిషన్ I ఈక్వల్ టు 0, 0 less than 3 ట్రూ, 0 less than 3 ట్రూ, అండ్ కండిషన్ p ప్రాసెస్ లని 3, సో 3 less than number of blocks అని నాకు 10, సో 0 less than 3 and 3 less than 10 ట్రూ అయింది కాబట్టి నాకు ఐపీ ఎంపీ ఆఫ్ ఐ. ఓకే, సో అక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఎంపీ 10 అనేది గ్రేటర్ దాన్ బ్లాక్ సైజ్ అయితే కనుక నో, 10 అనేది గ్రేటర్ దాన్ బ్లాక్ సైజ్ అయ్యిందా, ఇది కూడా 10, సో అవ్వలేదు కాబట్టి ఎస్ ప్రింట్ అయ్యి బిఎస్ మైనస్ ఎంపీ ఆఫ్ ఐ. ఓకే, మైనస్ ఎంపీ ఆఫ్ ఐ తీసుకున్నాము, సో ఎస్, సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏమన్నా బ్లాక్ సైజ్ లో నుంచి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది, లేకపోతే కనుక లేదు కాబట్టి 0. సో టోటల్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇక్కడ టిఐఎఫ్ మొత్తం అంతటికి కలిపి ఇంటర్నల్. అప్పటి వరకు ఇక్కడ ఏమవుతుంది, టి ప్లస్ ప్లస్ అంటే ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్తుంది. 1 అయిపోయింది, 2కి వచ్చింది. 2 అనేది ఇక్కడ చూసుకుంటున్నప్పుడు 1 less than or I ఇంక్రిమెంట్ అయింది కాబట్టి 1 less than or equal to 3 కండిషన్ ట్రూ, అండ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ p అనేది 3 కదా తీసుకున్నాము, సో 3 less than or equal to 10 ట్రూ. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ చెక్ చేస్తుంది 30 అనేది గ్రేటర్ దాన్ బ్లాక్ సైజ్, సో నో, ఇదిగోండి నో వచ్చి ఇక్కడ డాష్, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ దీనికి ఇంకేం ఉండదు కదా, సో నో. అగైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, సో ఇక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్ రాదు, సో మళ్ళీ రిపీట్ అయ్యి లూప్ ఫెయిల్ అయ్యేంత వరకు రిపీట్ అయ్యి మనకి అలోకేట్ అయిందా అలోకేట్ అవ్వలేదా అనేది వస్తుంది. ఒకవేళ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ అలోకేట్ అవుతానికి లేదనుకోండి, సో ఐ లెస్ దాన్ ఎన్ కండిషన్ చూసుకుంటుంది. ఐ వాల్యూ లెస్ దాన్ ఎన్ వచ్చినప్పుడు మెమరీ ఈజ్ ఫుల్, ఇప్పుడు ఫుల్ అయిపోతే మెమరీ ఈజ్ ఫుల్, రిమైనింగ్ ప్రాసెస్ కెనాట్ బి అకామిడేట్. సో ఇంటర్నల్ ఎంత ఎక్స్టర్నల్ ఎంత ఈ అవుట్పుట్ కూడా మనం తీసుకోవాలమ్మా. రిమైనింగ్ ప్రాసెస్ కెనాట్ బి అకామిడేటెడ్, ఇక్కడ ఏదో రాసేసాను. Total 50 and block size 10, number of process 7, so P1 10, 20, 30, 10, 20, 10, 10. అలోకేట్ అవ్వలేదు, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ లేదు, ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి. ఒకవేళ ఈ 10, 1, 3, 4 ఈ 4 బ్లాక్స్ లో సరిపోయినాయి, మనం తీసుకున్న ప్రాసెస్ లో 7, 10 కి 10 కి ఇవన్నీ 0 అయిపోయినాయి కాబట్టి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ రాలేదని చెప్తున్నాము. సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కూడా లేదు. ఇక్కడ మెమరీ అనేది ఉందా లేదా, 50 కదా మనం తీసుకున్న మెమరీ, సో 10, 20, 30, 40 ఫ్రాగ్మెంటేషన్ రావాలి. Total memory will be 55. Memory is full, remaining process cannot be accommodated. ఇక్కడ మనం తీసుకున్న total memory 55 అయితే block size
block size process number of blocks 3 blocks 1000 కదా ఇంకా 100 ఎక్స్ట్రా మిగిలిపోతుంది కదా మనకి డివైడెడ్ ఫిక్స్డ్ బ్లాక్స్ లో 3 కాబట్టి ఎక్స్ట్రా మిగిలిపోతుంది సో 300 సమ్ ప్రాసెస్ 300 450 ఇలా 3 బ్లాక్స్ లో మనకి ఇక్కడ 4 ప్రాసెస్ లో అడిగాము సో 300 కుదురుతుంది 275 కుదురుతుంది 265 కుదురుతుంది 450 ప్లేస్ చేస్తాను ఇక్కడ మనకి కుదరట్లేదు ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ ఏది 450 no so number of available blocks 3 so ఇక్కడ మనకి 25 ఇక్కడ 35 so 30 plus 20 50 60 అనేది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ వచ్చేసరికి 160 ఇందాక ఇక్కడ ఒక 100 మిగిలింది చూసారా 100 ప్లస్ ఈ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ 60 టోటల్ వేస్ట్ అయిన మెమరీ సో 7th లో AB ఉంది మీకు 7th లో AB MVF MFT అయింది ఫస్ట్ వన్ సార్ చెప్పారు కదా సెకండ్ వన్ ఇప్పుడు చెప్పండి మీకు ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఇప్పుడు వచ్చేట్టు చేయండి ఇది అవుట్పుట్ కి సో ఇప్పుడు అవుట్పుట్ నేను ఇచ్చేసాను మీకు నెక్స్ట్ ఇది మీకు డైరెక్ట్ గా ఏదైతే క్లాస్ లో చెప్పానో ఆల్గరిథం సో కన్స్యూమర్ ప్రాబ్లమ్ యూజింగ్ సెమాఫోర్ నెక్స్ట్ క్లాస్ లో మిగతా చెప్తాను థియరీ క్లాస్ వచ్చేసరికి ఓన్లీ 3 క్లాసెస్ లో మీకు సిలబస్ అవుతుంది చెప్పండి నేను స్క్రీన్ స్టాప్ చేశాను స్క్రీన్ షేర్ స్క్రీన్ డౌట్స్ ఉంటే ఇక్కడ అడగండి చాట్ బాక్స్ లో ఏ డౌట్స్ లేవా